సరిగ్గా మూతి మీద మీసం మొలవక ముందే సముద్రంలో ఉన్న సొరని చీల్చి చంపి ఒడ్డుకు లాక్కొచ్చి పడేసినాడు దేవరా. అని భయం అవుతుందని ఏమైనా ఉంటే చేయలేస్తుందా కాళ్ళు వేస్తుందా అన్న విలన్ గా లుక్ ఉంది యాక్టర్ మీరు నెక్స్ట్ హీరో చేస్తున్నా. హీరోగా ముక్కు మొహం లేని వాళ్ళు హీరోలు అవుతున్నప్పుడు నేనెందుకు కాకూడదు? వాస్తవం. మాయి నీ మాటలు వింటుంటే రోమాలు శూలాలు అవుతున్నాయి, నరాలు బల్లాలు అవుతున్నాయి, నెత్తురు పోటెత్తుతోందిరా. ఎవరు ఇప్పటిదాకా చెప్పలే, నేను చెప్తున్నా. నేనే స్టోరీ రాసుకుంటా, నేనే డైరెక్షన్ చేసుకుంటా, నా పైసలు నేనే పెట్టుకుంటా. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానాం అధర్మస్య తదాత్మానాం సృజామ్య. నార్మల్ గా ఉండే సరే ఒకసారి డైలాగ్ అనగానే మీ ఎక్స్ప్రెషన్ మొత్తం హావభావాలు చేంజ్ అయిపోతుంది. సృష్టికి ప్రతి సృష్టి చేస్తా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ప్రతి సినిమాలో కంపల్సరీ కావాలి. హీరోకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో దానికి కూడా అంతే ఉంటుంది. విలన్ హీరో కావాలంటే విలన్ కంపల్సరీ కావాల్సిందే. అలాంటి విలనే మనతో ఉన్నారు. సారీ మూవీ వరకే విలన్ అండ్ రియల్ మాత్రమే హీరోనే. తనేనండి, అందరు తనకు ప్రేమగా పిలుచుకునేది రావణ్ మహారాజ్ అని పిలుస్తుంటారు. రాజు మహారాజ్ చౌహాన్ అసలు పేరు, అండ్ ఫ్యాన్స్ ఇచ్చిన పేరు మాత్రం రావణ్ గారు. రావణ్ మహారాజ్ గారు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. ఆయన విలన్ గా ఎలా తయారయ్యారు, అండ్ హీఈస్ నాట్ ఓన్లీ ద విలన్, యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కూడా అండ్ డైరెక్టర్ కూడా. ఈ మూడు కాకుండా ఇంకేమేం కోణాలు ఉన్నాయో చూద్దాం. ఓకేనా? హాయ్, నమస్తే అన్న. నమస్కారం తమ్ముడు. ఎలా ఉన్నారు? ప్రేక్షకులకి మీకు నమస్కారం. ఎలా ఉన్నారన్న? చాలా బాగున్నా. ఎలా ఉన్నావు? బాగున్నాను అన్న. అని భయం అవుతుందన్న, ఇన్ని ఇంటర్వ్యూలు చేశాను కానీ ఫస్ట్ టైం మీకు చేస్తుంటే నాకు భయం అవుతుందన్న. ఏమనుకోకన్నా, ఓకేనా? ఏం ప్రాబ్లం. ఏమైనా ఉంటే చేయలేస్తుందా కాళ్ళు వేస్తుందా అన్న? అది చెప్పే. ఏది లేదు, తమ్ముళ్ళు కదా. తమ్ముని కదా, ఓ అట్లయితే ఓకే, బిందాలుగా చేసేయచ్చు. బిందాస్. ఓకే అన్న. అంత గోల్డేనా అన్న? అంత గోల్డ్. ఈ మధ్య కాలంలో గోల్డ్ వేసుకున్న వాళ్ళకి కూడా 1 గ్రామ్ గోల్డ్ అని పేరు వచ్చేస్తుంది. గోల్డ్ మ్యాన్ చాలా మంది అయిపోయారు. అందుకే హెవీ వేసుకోవాలండి, సింపుల్ గా వేసుకున్నా. నిజంగా గోల్డ్ అంత ఉంటుందా అన్న? ఏది ఇప్పుడు మన గోల్డ్ మ్యాన్స్ కొంతమంది వేసుకుంటారు కదా. ఉంటది. సంపాదించినప్పుడు గోల్డ్ కనపడాలి, కనపడాలి, చేయాలి. అదొక షో బాగుంటది అనిపిస్తుంది. ఇలా ఉంటే సింపుల్ గా మంచిగా ఉంటది అన్న. నాకు ఇలా ఇష్టం. నెలి అలా పెట్టుకోవడం ఇష్టం. మనకు కూడా ఉన్నాయి కానీ పెట్టుకోకూడదు. ఎక్కడ ఏది అవసరం అదే పెట్టుకోవాలి. ఓకే అట్లా అన్న. విలన్ గా లుక్ ఉంది అండ్ యాక్టర్ మీరు. యాక్టర్ అంటే మనకి ఇక తెలిసిందే. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. ఏ సినిమాలకి ఇప్పటివరకు మీరు ప్రొడ్యూస్ చేశారండి? నేను నా సినిమాలకి నేను ప్రొడ్యూస్ చేసుకుంటా. నెక్స్ట్ హీరోగా చేస్తున్నా. హీరోగా? ఓకే. ఇప్పుడు మన సినిమాకి ఇప్పుడు ఎవరో వచ్చి ఇప్పుడు ఒకటే ఫిక్స్ అయినా, నేను ఎవరో పిలిచి మనకు క్యారెక్టర్ ఇచ్చేది ఏంది, సరే ఇచ్చినా కానీ వాళ్ళు హీరో డామినేషన్ అవుతున్నానో ఇంకేదైతున్నానో అని చెప్పేసి కొన్ని రోజులు చేస్తారు, కొన్ని తర్వాత ఆపేస్తారు. సో నేను ఒకటే అనుకున్నా, ఎవరో నాకు ఇచ్చేది ఏంది, నా దగ్గర ఉండే నేను చేసుకుంటాను. నేనే హీరో, నేనే విలన్, నేనే స్టోరీ రాసుకుంటా, నేనే డైరెక్షన్ చేసుకుంటా, నా పైసలు నేనే పెట్టుకుంటా అని చెప్పేసి 40 స్టోరీలు రాసిన. 40 స్టోరీలు. ఓకే. ఇంతకుముందు లేకుండే డైలాగ్ ఎట్లా చెప్పాలి, యాక్టింగ్ ఎట్లా చేయాలి, ఇది ఒకటే మైండ్ లో గట్టి ఉంటుండే. ఒకరోజు అనిపించింది, ముక్కు మొహం లేని వాళ్ళు హీరోలు అవుతున్నప్పుడు నేనెందుకు కాకూడదు? వాస్తవం. అవునా? అవును. ఇదైతే అందరికి తెలుసు ఫ్యాక్ట్, కానీ ఎవరి గురించి ఏందని చెప్పకూడదు. సో ఐ హ్యావ్ దట్ కెపాసిటీ, నాకు ఆ కేపబుల్ ఉంది. ఇంకోటి, ఒక సీన్ ని నేను ఊహించేంత హ్యూజ్ గా చాలా తక్కువ మంది ఊహిస్తారు. చాలా సీన్స్ అనిపిస్తాయి నాకు, ఈ సీన్ ఇలా కాదు ఇంకో రేంజ్ లో తీసేది ఉండే. సో అలాంటివి కొన్ని నేను రాసుకుని నాకు తగ్గట్టు, నేనేంటో నాకు తెలుసు. సో నాకు తగ్గట్టు నాకు తగ్గ స్టోరీలు రాసుకున్నా. తొందరలో స్టార్ట్ చేస్తాను. ఒకటి దేవరాది డైలాగ్ చెప్పండి అన్న, సూపర్ ఉంటది అది. అసలు దేవరా డైలాగ్ చిన్నదే కదా, చిన్నది కానీ ఒక పవర్ లో బాగా చెప్తారు. చెప్తున్నది. రోజు సముద్రం ఒడ్డున ఉన్న సొర అస్థి పంజరాన్ని చూస్తూ కూడా నువ్వు ఈ మాట అంటావా కుంజరా? సరిగ్గా మూతి మీద మీసం మొలవక ముందే సముద్రంలో ఉన్న సొరని చీల్చి చంపి ఒడ్డుకు లాక్కొచ్చి పడేసినాడు దేవరా. అంటే
అలాంటి వాడిని నువ్వు చంపాలనుకుంటున్నావా? బచ్చగాడు ఉన్నప్పుడే ఆ పెద్ద అస్థి పంజరం ఉంటుంది. అవునవును. చిన్నోడేమో సెకండ్ హాఫ్ లో చిన్నది తీసుకొస్తాడు, అవును. దీన్ని పక్కన పెడతారు షార్ట్ లో. బాగుంటుంది. అవును. కానీ ఆ డైలాగ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఎలివేషన్ తో చెప్పేటప్పుడు భయంగా అతనికి భయపట్టించేస్తారు. మీరు చెప్పే డైలాగ్ సైఫ్ అలీ ఖాన్ కి భయపట్టించేస్తారు. మీకు ఇష్టమైన డైలాగ్ ఏందన్న? నాకు ఈ 30-40 పేజెస్ పెద్ద పెద్ద డైలాగ్స్ ఉంటాయి, 3 minutes 4 minutes, అవి ఇష్టం అన్నమాట. ఓకే. అంటే ఒక్క సెకండ్ కూడా ఆపకుండా చెప్పాలి డైలాగ్ అనేది. ఆ డైలాగ్ చెప్తుంటే ఇలా చూడాలి ప్రేక్షకుడు, అది నా స్పెషల్. ఓకే. యా. ఇప్పటివరకు ఎన్ని మూవీస్ చేశారన్న మీరు? 8 9 చేసి ఉంటా. కొన్ని రిలీజ్ అయినాయి, కొన్ని అవ్వలేదు. ఓకే. యా. అన్ని పాన్ ఇండియా ఫిలిమ్స్. యా. రావణ్ గారు అంటే ఎవరు? అసలు రావణ్ గారు ఏం చదువుకున్నారు? ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటిది? నేను ఇంటర్ చదువుకున్నా. ఓకే. నేను బిజినెస్ మ్యాన్, రియల్ ఎస్టేట్ చేస్తా, ఓ. సెటిల్మెంట్స్ చేస్తా. సో అలానే బయట కొన్ని ప్రైవేట్ వర్క్స్ ఉన్నాయి, అవి చెప్పేవి కావు. తర్వాత ఇంటర్వ్యూ అంటే అవి చెప్పాలి, చెప్పే కావద్దు ఎట్లా? సీక్రెట్. సీక్రెట్. ఓకే అన్న. మళ్ళీ ఇప్పుడు సెటిల్మెంట్స్ అన్నప్పుడు రకరకాల సెటిల్మెంట్స్ ఉంటాయి, వేసేస్తారా ఎవరినైనా వేసేయాలంటే? సెటిల్మెంట్, వాట్ ఈస్ ద మీనింగ్ బై సెటిల్మెంట్? సెటిల్మెంట్ అంటే ఏంటి? సెటిల్మెంట్ ఉన్న ప్రాబ్లమ్ ని పరిష్కరించేదాన్ని సెటిల్మెంట్ అంటారు. అంటే ప్రాబ్లంలను కూడా రకరకాల మనుషులు ఎదురవుతుంటారు. కొంతమంది వినే వాళ్ళు ఉంటారు, కొంతమంది వినని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు మీరు? ట్రీట్మెంట్ మనం ఎందుకు ఇస్తాం? చట్టం ఇస్తుంది, పోలీసు వాళ్ళు ఇస్తారు. చట్టం ఉంది. ఓకే. కొన్ని అక్కడ కాని పనులు మన దగ్గరకు వస్తారు, మన పరిధిలో మనకు ఎంత కావాలో మనం చేస్తాం. ఇంటే వాళ్ళు మంచిది, వినకపోతే వాళ్ళ కర్మ. అంటే మనం మంచి చేస్తుంటే కూడా మనకు రివర్స్ గా కేసులు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు ఇలాంటి టైంలో. దేనికైనా రెడీ మేము. ఇప్పటివరకు ఎలాంటి కేసెస్ ఏమైనా మీ మీద పడ్డాయా? లేదు. లేదు. రావణ్ గారు అంతవరకు ఎవరు పోరు. ఆ భయం ఉంది అందరికి. భయం ఉన్నది. ఏం పెట్టి భయపట్టిస్తారు మీరు? నువ్వు కరెక్ట్గా ఉంటే అవతల మనిషికి భయపడతాడు. ఓకే. నువ్వు నిజాయితీగా ఉంటే, ఎవడైనా సరే నిజాయితీగా ఉంటే అవతల మనిషి కంపల్సరీ భయపడతాడు. నేను అబద్ధాలు చెప్పను, ఫేక్ మాటలు చెప్పను, అది ఇది అని చెప్పి మోసాలు చేయను. సో నా మాటకు వాల్యూ ఉంటుంది కాబట్టి ఆ మాట వాల్యూ ప్రకారం నడుచుకోవాలి. అట్లా అయితే అవుతుంది, లేకపోతే కాదు, అంతే చెప్పు. ఒకవేళ వినని వాళ్ళకు రావణ్ గారు ఎలా ఒప్పిస్తారు సెటిల్మెంట్స్ లో? ఒప్పుకుంటారు. మీ పేరు చెప్తేనే ఒప్పుకుంటారు. ఒప్పుకుంటారు. కొంతమంది వినని వాళ్ళకి తర్వాత ఏం జరుగుతుంది, ఈ ప్రాబ్లం సాల్వ్ అయితే నీకు మంచిగా అవుతుంది, సాల్వ్ కాకపోతే నువ్వు ఈ ప్రాబ్లమ్స్ లో పడతావు అని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. ఒకసారి చెప్తే వినరు, రెండోసారి చెప్తాం, మూడోసారి వింటారు ఖచ్చితంగా, నాలుగోసారి వినకపోతే స్టేషన్లో ఉంటారు. ఓకే. రావణ్ గారు బై బర్త్ రిచ్ ఫ్యామిలీయా, లేకుంటే మీరు సెటిల్మెంట్స్ అవి చేసిన తర్వాత రిచ్ అయ్యారా? మాకు చిన్నప్పటి నుంచి ఉన్నాయి. మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు, మా తాతయ్య రిటైర్డ్ ఎస్ఐ, మా అమ్మమ్మ వాళ్ళు చూసుకున్నారు. ఇప్పుడు చదివింది పెరిగిందంతా కోదాడ, 10th వరకు. తర్వాత ఈ హైదరాబాద్ వచ్చి సెటిల్ అయిపోయాను. మాకు కొలఫారాలు ఉండే చిన్నప్పుడు. మేము చిన్న ఉన్నప్పుడు మాకు డీసీఎంలు, జీప్లు అన్నీ ఉండే అనమాట. చాలా మంచి ఫ్యామిలీ, మంచిగా. మళ్ళీ అంత మంచి ఫ్యామిలీ అయినప్పుడు ఇంటర్ వరకు ఎందుకు చదువు ఆపేశారు? ఇంటర్ వరకు అంటే ఇంటర్ చేస్తుంటేనే నేను మా బాబాయ్ దగ్గర వచ్చిన అనమాట. వచ్చిన తర్వాత మా చిన్న బాబాయ్ రాంబాబు గారు మున్సిపల్ కాంట్రాక్టర్. అలా కాలేజ్కి, నాది ఒకటే పూట కాలేజ్. ఇంటర్ ఒకేషనల్ చేశాను, సిజిఏ, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్. ఒకటే పూట ఒక పూట ఖాళీగా ఉండే. అప్పుడు మా బాబాయ్ వెళ్తుండే, ఆయన మున్సిపల్ కాంట్రాక్టర్ ఉంటుండే, నేను పోయి ఆ వర్క్స్ అన్నీ చూసుకుంటుండే. అలా ఈ వర్క్ బిజీలో పడి ఇది ఆపేసిన. అబ్బలే ఎందుకు ఇది మనకు, అంటే ఇది కాదు అని చెప్పేసి ఈ వర్క్లో పడి మా అందరిని మెయింటైన్ చేయడం, పనులు చూసుకోవడం అన్నీ చాలా ఉంటుండే. అందుకే అక్కడికే స్టాప్ చేసేసారు. ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేసేవారా మళ్ళీ వీటికి? సపోర్ట్ అంటే కొన్ని రోజులు మమ్మీ మాట్లాడలేదు. తర్వాత మెల్లమెల్లగా నేను ఎదిగేది చూసి అంత సెట్ అయిపోయింది. ఎందుకు ఈ మమ్మీలు కొంతమంది అప్పుడు మన ఇష్టం ఉన్నది ఎందుకో కాదంటారు, తర్వాత మనం సక్సెస్ అయిన తర్వాత మన ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఎందుకు కావచ్చు? ప్రతి ఇంట్లలో ఇది ఇబ్బంది ఉంటుంది. అంటే పిల్లల మీద ఉన్న ప్రేమనా, లేకుంటే ఏంటి అసలు? నువ్వు మంచోడైనా చెడ్డోడైనా తల్లిదండ్రులు నిన్ను ప్రేమిస్తారు. ఈ ప్రేమ భార్య భర్తల మధ్య రావాలి, అది రాదు. కానీ తల్లిదండ్రికి మించిన ప్రేమ ఎవరు ఇయ్యరు. నువ్వు మంచోడైనా వాళ్ళు ప్రేమిస్తారు, నువ్వు చెడ్డోడైనా ప్రేమిస్తారు, ఒకడు మర్డర్ వేసిపోయి వచ్చిన వాళ్ళు ప్రేమిస్తారు, నువ్వు సంగనాకపోయినా నిన్ను ప్రేమిస్తారు. సో వాళ్ళంత గొప్ప వాళ్ళు ఎవరు ఉండరు. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంది, మంచిగా ఉంటే ఫస్ట్ వద్దంటారు. ఆ రూట్ బాగా మంచిది కాదు. నువ్వు సక్సెస్ అయితే వాళ్ళకి హ్యాపీ, సక్సెస్ కాకపోతే బాధపడేది వాళ్ళే. అందుకనే వాళ్ళు వార్న్ చేస్తారు, వెళ్ళొద్దని చెప్పి వార్నింగ్ ఇస్తారు. సక్సెస్ అయితే వాళ్ళంత ఖుషి ఎవ్వరు. కాకపోతే
దానివల్ల వచ్చే పరిణామాలు ఏంటి? సో దాని గురించి ఆలోచించి వాళ్ళు ఒక చెప్తారు, ఇది మంచిది కాదు నాన్న, ఇది మంచిది కాదు, చూసుకో అని చెప్పి చెప్తారు. మళ్ళీ అమ్మని ఎప్పుడు మీరు అంటే మాట్లాడలే కదా, తర్వాత మీ సక్సెస్ చూసి అమ్మ ఎప్పుడు మాట్లాడారు? ఫస్ట్ సినిమా స్క్రీన్లో చూసినప్పుడు. సినిమా వైపు ఎప్పుడు వచ్చారు? ఈ సెటిల్మెంట్స్ ఇవన్నీ చేస్తున్నారు కదా, మళ్ళీ సినిమా వైపు ఏంటి ప్రయాణం మీది? సినిమా వైపు అంటే 2015లో మా మామ కొడుకు షార్ట్ ఫిల్మ్ చేద్దాం. నాకు చిన్నప్పటి నుంచి కొంచెం స్టేజ్ పర్ఫార్మెన్స్, స్టేజ్ ఆర్టిస్ట్. ఓకే. స్కూల్లో ఏదైనా వేసేవాళ్ళంటే రాజీవ్ చౌహాన్ మా ప్రిన్సిపల్, నేను స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తుంటే మా ప్రిన్సిపల్ ఊరికొచ్చి మరి చూసేటోడు. ఓ, చదువులో ఉండిపోతే కానీ వీటిలో అన్నిట్లో ఫస్ట్. ఓకే. మొత్తం మా ఊరికి నేను ఫస్ట్ అనమాట. ఓకే. డ్రాయింగ్ వేయాలన్నా, ఏదైనా వేషం వేయాలన్నా, దుర్యోధనుడు, ఘటోత్కచుడు, అవన్నీ సొంతంగా ఆర్నమెంట్స్ అవన్నీ తయారు చేసుకుని నేను వేస్తుండే. మమ్మీకి తెలియదు ఇవన్నీ. అయితే ఒకసారి ఇవన్నీ తయారు చేస్తుంటే ఎందుకు తయారు చేస్తున్నావు ఏంటనంటే, అప్పుడు మమ్మీ బ్యూటిషియన్. ఓకే. ఈ మీసాలు ఉండకుండే కదా చిన్నప్పుడు, పెట్టి మీసాలు అతికించి పంపించింది ఫస్ట్ టైం మమ్మీ. దాని తర్వాత అప్పుడు కొంచెం సపోర్ట్ చేస్తుండే. ఇంకా తర్వాత సిటీకి వచ్చిన తర్వాత ఆ పని బిజీ అయిపోయినాం. అయిపోయిన తర్వాత చదువుకోరా అని పంపిస్తే మనం తిరుగుళ్ళ స్టోరీ చేసినాం. అప్పుడు దోస్తానా, ఇది అది కొట్లాట్లు అన్నీ ఉంటుండే ఒకప్పుడు. సంపాదించేది ఒక మనసులో, మైండ్లో ఒకటి పెద్ద ఆలోచన ఉన్నప్పుడు ఇవన్నీ చిన్నగా అనిపిస్తాయి. ఇది మనం కాదే, మనకి ఏదో ఉంది, సో ఈ పక్కన పెట్టాలి. సో అన్ని పక్కన పెట్టేసి ఇందులో పడ్డాం. సో 2015లో మా పెద్ద మామ కొడుకు దేవేందర్ షార్ట్ ఫిలిం చేద్దాం బావా అంటే, నాకు నవ్వొస్తుందిరా, చాలా సంవత్సరాలు అయిపోయింది, మనం ఏంది అంటే అప్పటికప్పుడే కొత్తగా అన్ని షార్ట్ ఫిలిమ్స్ వస్తున్నాయి. సర్లే చేద్దాంలే అని చెప్పేసి వాడికి స్టోరీ రాసిండు, చేసినాము. అది కొంచెం ఇదైపోయింది, అలవాటు అయిపోయింది. తర్వాత కొత్తగా డబ్ స్మాష్ అని ఒకటి వచ్చింది. వచ్చినప్పుడు లెజెండ్ సినిమాది అన్ని డైలాగులు చిన్న 5 సెకండ్స్ వస్తుండే. అందరు అదే చేస్తుంటే నేనేం చేసిన, ఒక 30 సెకండ్స్, 1 మినిట్, 2 మినిట్స్ అన్ని పెద్ద డైలాగ్ చేసి ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టిన. పెడితే నైట్కి నైట్ అంతే, అప్పుడెంత 80-50 ఫాలోవర్స్ ఉండే. నైట్కి నైట్ 3000 వెళ్ళిపోయింది. ఫేస్బుక్ అంటే అప్పుడు టాప్ అసలు రారు. తర్వాత అందరు కామెంట్స్ పెడతారు, అన్న డమరుకొండ డైలాగ్ చెప్పు, డమరుకొండ డైలాగ్. మొత్తం సేమ్ కాస్ట్యూమ్ వేసుకొని డమరుకొండ డైలాగ్ చెప్తే ఫుల్ నిండిపోయేది. 15,000 ఫాలోవర్స్ నిండిపోయింది. 15,000 ఎక్స్ట్రా ఫాలోవర్స్ వచ్చారు. ఇంకా అప్పుడు ఫస్ట్ సినిమా నుంచి మన చక్రి గారి తమ్ముడు మెసేజ్ చేసి ఆ వీడియోలు చూసి, అగ్నిసాక్షి అని ఒక సీరియల్ అడిగారు ఫస్ట్, ఆసం శ్రీనివాస్ గారు అని రైటర్ ఆయన, అన్నీ ఆ వీడియో చూసి. తర్వాత ఫస్ట్ సినిమా పరారి చక్రి గారి తమ్ముడు మెసేజ్ చేసిండు, మన సినిమాలో క్యారెక్టర్ అని, అప్పుడు చేశాను. దాని తర్వాత ఒకటి చేసుకుంటూ వచ్చాను. ఆ డైలాగ్ ఒకసారి మీకు వైరల్ చేసిన డైలాగ్ చెప్పరా మాకు? మాయి, నీ మాటలు వింటుంటే రోమాలు శూలాలు అవుతున్నాయి, నరాలు బల్లాలు అవుతున్నాయి, నెత్తురు పోటెత్తుతోందిరా, పగ ప్రతీకారాలతో నా దేహం దహించుకుపోతుంది. సమస్త లోకాలపై ఆధిపత్యం సురులకు, అవమానం అసురులక. మా తాత ముత్తాతలు బకాసుర, భస్మాసుర, రావణాసుర, నిశాసుర, మహిషాసురులందరినీ వంచించి వధించారు. రాక్షస జాతిలో మిగిలి ఉన్న ఒకే ఒక్కడు అసురుడు, అంధకాసురుడు. పంచగ్రహాల సాక్షిగా పుట్టిన యుక్త వయసు వచ్చిన బిడ్డకి యుక్త వయసు రాగానే వివాహమాడి పుణ్యస్త్రీగా బలి ఇచ్చి, పంచభూతాలైన గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశములను నా వశం చేసుకుని దేవతలని, ఆ దేవతలకు పూజలు చేసే మానవ జాతిని మసి చేసి 14 భువనాలకు అధిపతినై అంతరించిపోతున్న మన రాక్షస జాతికి మొలకలు పుట్టిస్తా, సృష్టికి ప్రతి సృష్టి చేస్తా. మజ్జారు మాయి, మజ్జారే. వావ్, సూపర్ అండి, సూపర్. కానీ కొంతమందికి డైలాగ్స్ మర్చిపోతారు, అంత పెద్ద డైలాగ్, మళ్ళీ అది ప్యూర్ తెలుగు, అది సంస్కృతంలో కొన్ని వర్డ్స్ కూడా మీరు వాడడం జరిగింది. అది కంటిన్యూ గుర్తుండడం అంటే చాలా కష్టం. అదే కదా కావాల్సిన స్పెషాలిటీ. స్మైల్ కూడా అది గంభీరంగా. అసలు మా అన్నని చూసినట్టే లేదు ఇప్పుడు డైలాగ్ చెప్పినంత వరకు, లీనమైపోయినా నేను అసలు. చాలా బాగా చెప్పారండి, ఇక అందుకోసం వైరల్ అయిపోయింది అసలు. అండ్ విలన్ గాని ఎందుకు, అంటే విలన్ గా క్యారెక్టర్స్ కి మీరు ఎంచుకోవడానికి రీజన్ ఏంటిది?
విలన్గా అంటే కటౌట్. మనం ఎవరికి భయపడం కాబట్టి, మనం స్ట్రైట్గా ఉంటాం కాబట్టి విలన్ అని కాదు, మనకు సూట్ అయ్యేది అది. ఓకే. ఫస్ట్ చేయాలి. మెయిన్ హీరో ఉంటే మెయిన్ విలన్గా నేను ఉండాలి, ఇదే మైండ్లో ఉంటుండే. ఓకే. ఓ 100 పేజీల డైలాగ్ సింగిల్ టేక్లో ఎట్లా చెప్పాలి అది వస్తుండే మైండ్లో. తర్వాత ఈ డైరెక్టర్లతో తిరిగి స్టోరీ సిట్టింగ్లో కూర్చొని నాకు ఆలోచనలు వస్తుండే కొన్ని సీన్లు. ఓకే. అప్పుడు నేను వెంటనే రాసుకోవడం, టైప్ చేసుకోవడం, వెంటనే సీన్ బై సీన్ రాసుకుంటే అప్పుడు నేను ఫిక్స్ అయినా నేను ఎందుకు అవ్వకూడదు. అప్పటి నుంచి నా స్టోరీ నేనే రాసుకున్నా. 2020 నుంచి దాదాపు 40-45 స్టోరీస్ రాసిన. అన్ని పెద్ద స్టోరీస్, అన్ని హ్యూజ్ పాన్ ఇండియా ఫిలిమ్స్. ఒక్క చిన్న లైన్ థాట్ వస్తే దానికి తగ్గట్టు రాసుకున్నాడే. ప్రేక్షకులకు ఏం కావాలి, మనకేం కావాలి, మన పర్ఫార్మెన్స్ ఏంది, ఏ ట్విస్ట్ ఎలా ఉంటే బాగుంటుంది, ఇవన్నీ కలుపుకొని ఇన్ని స్టోరీస్ రాసి ప్రీ ప్రొడక్షన్, పోస్టర్స్ అన్ని డిజైన్ చేయించి రెడీగా కూర్చున్నా. ఓకే. ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? మ్యాక్స్ ఇప్పుడు మార్కెట్ అంతా డల్గా ఉంది, కొంచెం అన్ని కరెక్ట్ అయిపోగానే స్టార్ట్ చేస్తాయి. ఎప్పుడు ఏ పనికి తొందర పడకూడదు. కొడితే కుంభస్థలం కొట్టాలి. నువ్వు చిన్నదైనా స్టార్ట్ చేయి, పెద్దదైనా స్టార్ట్ చేయి, పెడితే మాత్రం సక్సెస్ అవ్వాలి, పెట్టి లాస్ కావద్దు. ఓకే. నువ్వు ఒక్కసారి అది మనకు తెలుసు, మనం రావచ్చు పోవచ్చు అని. అది రావచ్చు అనేది 99% ఉండాలి. ఆ 1% గురించి ఆలోచిస్తూ ఈ 99% నువ్వు చేయలేవు. సో అవన్నీ పక్కన పెట్టి మన కెపాసిటీ మనకు తెలుసు కాబట్టి వెళ్ళిపోవాలి, చేసుకోవాలి. అంటే ఒక విలన్ గా మీరు మంచి పేరు తెచ్చుకున్నారు. అంటే విలన్ గా కన్నా ఒక మంచిగా ఒక వ్యక్తిగా పేరు తెచ్చుకోవడం జరిగింది. రావణ్ అనే ఒక పేరు ఒక ఫ్యాన్స్ ఇచ్చారు, రావణ్ మహారాజ్ అని. పేరులోనే మీకు మహారాజ్ అనేది పెట్టేశారు. మీ పేరు అసలు మర్చిపోయారు అసలు. రావణ్ గారు అని నేను కూడా కాల్ చేసిన రావణ్ అన్నానే అని మాట్లాడతారు ఎవరైనా కూడా. అంటే ఈ పేరు వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? కొత్తగా ఫీల్ అయినా. ఎందుకంటే ఒకప్పుడు హిమాయత్ నగర్ లో మనకి పార్కింగ్ కాంట్రాక్ట్స్ ఉండే, పక్కనే దోమలగూడ వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటే కొంచెం సెట్ చేసిన. అప్పుడు నా ఫ్రెండ్ సురేందర్, సుధీర్ సంథింగ్ పేరు, స్కూటర్ మీద వస్తాడు, పెట్టుకొని వస్తాడు. ఒకసారి వచ్చి సడన్గా, అన్న నువ్వు చూడ్డానికి రావణంలా ఉంటావు కానీ నువ్వు రాముడివే అన్నాడు. సూపర్, నైస్ కాంప్లిమెంట్. నాకు రావణ్ మహారాజ్ అని బాగుంటుంది పేరు, ఇప్పటి నుంచి గదే అని అట్లే పిలుస్తా, ఎవరు పిలిచినా పిలవకపోయినా అన్నాడు. అది కంటిన్యూ అయిపోయింది అనమాట. అవును. కానీ మన పేరు కన్నా వేరే పేరుతోనే మంచిగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అన్ని సెట్ అవ్వవు. కొన్ని మధ్యలో ప్రొడ్యూసర్ ఒక పేరు పెట్టారు, అది సెట్ అవ్వాలి, అది వద్దులే బాగోదు. ఓకే. అంటే ఓకే, ఆయన నాకు మంచి కోసం చాలా పెద్ద ప్రొడ్యూసర్, మంచి నా కోసం పెట్టాడు ఆయన. కాకపోతే ఇంకొన్ని రోజులు అది కూడా పెట్టి దీనికి వచ్చే మూమెంట్, దీనికి వచ్చే వైబ్రేషన్ దానికి రావట్లే. మధ్యలో ఇంకో ప్రొడ్యూసర్ ఇంకోటి పెట్టిండు. అన్నీ కాదు, నా పేరు నాకే ఉండాలని పెట్టేసి మళ్ళీ అదే కంటిన్యూ. ఓకే. అంటే ఒక మంచి ఫ్రీ బర్డ్గా ఉండాలి. అంటే మూవీస్ అంటే ఒకరు చెప్పినట్టు చేయాలి. మనం ఒక మూవీలో మనం అంటే క్యారెక్టర్స్ ఎంచుకునేటప్పుడు వాళ్ళకి ఇష్టమైన క్యారెక్టర్ మనకి ఇస్తుంటారు అంతే. ఇప్పుడు నువ్వు ఒక డైరెక్టర్, నన్ను చూడంగానే నీకు ఒకటి అనిపిస్తుంది, ఒకటి కాదు 3 అనిపిస్తాయి. అందులో ద బెస్ట్ ఇస్తే బాగుంటుంది. సరే హీరో ముందు కనపడకుండా ఉండాలంటే నువ్వు పక్కకు పెడతావు, ఏదో పిలిచి చేపించి పంపిస్తావు. లేదు నాకు హీరోతో సంబంధం లేదు అని చెప్పి ప్రశాంత్ నీల్ లెక్క ఆలోచిస్తే మనం మెయిన్ ఆర్టిస్ట్గా ఉంటాం. అలా. ఓకే. అంటే కొన్ని క్యారెక్టర్స్ ఇష్టం ఉండి వెళ్తాం మనం, కొన్ని ఏమో మనం చేయాలనేది వెళ్తాం. అలాంటిది మీరు చేసిన ఈ 7-8 మూవీస్లో అలాంటిది ఏమైనా ఉందా? లేదు. ఎందుకంటే నేను చేసే ప్రతి దాంట్లో ఒక రీజన్ ఉంది. పార్ట్ 2s ఉన్నాయి అన్ని. అవును. పార్ట్ 2s ఎందుకు పెట్టిరంటే పార్ట్ 1లో ఇంట్రడక్షన్ చూపించి పార్ట్ 2లో హై చూపిస్తారు. ఏదేదైతే పార్ట్ 1లో చూపించలేదో పార్ట్ 2 కోసం ఆపిరా పర్ఫార్మెన్స్ ని మరి. సలార్ అంతే, దేవరా అంతే. సలార్ అవతార్లో కమాండర్ క్యారెక్టర్, ఆ టైప్ క్యారెక్టర్ ఫస్టే చెప్పారు ప్రశాంత్ నీల్ గారు. చాలా సీన్స్ కట్ అయినాయి, కాకపోతే అన్ని పార్ట్ 2కి వెళ్తాయి. ఏదైతే ఆ గేట్ సీన్ ఉందో అక్కడ కూడా ఒక 2-3 డైలాగ్స్ ఉండే, అన్ని అంటే ఆ ఫ్లోలో కట్ చేసిరు. అది సినిమా చూసిన తర్వాత అర్థమైంది, ఫ్లో బట్టి అది కటింగ్. ఓకే. కానీ సలార్ మొత్తం డస్కీ ఏరియా మొత్తం ఎలా అంటే చాలా ఎండాకాలంలో దుమ్ము ఎలా ఏం లేదు, ప్రొఫెలర్లు పెట్టేస్తారు ఇట్లా, మట్టి చల్లుతూనే ఉంటారు ఆ దుమ్ములోనే మొత్తం. అసలు చాలా మంది అందరు అట్లే కష్టపడతారు. ప్రశాంత్ నీల్ సార్ కూడా ఆ దుమ్ములోనే నించుంటాడు. అందరూ హీరో హీరోయిన్, మేము డైరెక్టర్ గారు అందరు
కష్టపడకపోతే సినిమా ఎట్లా వస్తుంది? దానికంటే ఎక్కువ దుమ్ము దేవరలో ఆ అవును. కుస్తీ సీన్ అప్పుడు Yes, yes. రెండు ప్రొఫెలర్లు ఒక 15 days చాలా మందికి దగ్గులు వచ్చేసినాయి. Hmm. అయినా ఇష్టంతో చేసిరు అందరు. Hmm. కానీ హీరో విలన్ కి మాత్రం ఫైట్స్ తప్పవు అవును. కంపల్సరీ. ఫైట్ కుంఫ్ అవి నేర్చుకున్నారన్నా మీరు ఏమైనా కరాటే అలాంటి? ఆహా లేదు, లేదు, అన్ని డైరెక్టే. అన్ని డైరెక్ట్. అన్ని డైరెక్ట్. ఇప్పుడు ఫైట్ మాస్టర్ వస్తారు, చూపిస్తారు, చేసేస్తాం. దేవరాలో కూడా సింగిల్ టేక్ లో పెద్ద ఫైట్ సీన్ చేశా, ఓకే. కట్ అయింది, వస్తుంది అచ్చా అచ్చా, పార్ట్ 2 లో. సింగిల్ టేక్. ఓకే. పీటర్ హెయిన్స్ గారు పిలిచి బ్రదర్ మీరు చేయాలని, ఓకే సార్ అని చెప్పేసి ఫస్ట్ ఒక 4 షాట్లు చెప్పారు. నేను 4 పోయి 20 షాట్లు చేశాను. ఓ, జంపింగ్లు, పల్టీలు, అది ఇది, చుట్టూ 2000 మంది. యూ ఓ ఓ ఓ ఓ సింగిల్ టేక్ లో చేస్తే అసలు అందరూ ఎంత క్లాప్స్ కొట్టారంటే అది ప్యాకప్. అసలు నేను చేసేదానికి ఫ్లోలో పీటర్ హెయిన్స్ గారు కట్ చెప్పట్లే, ఓకే. ఆ రేంజ్ లో చేశారు అనమాట. ఓకే. ఇలాంటి ఫైట్ సీన్స్ ఏమైనా ఇంజరీ అవ్వడం కానీ అలాంటిది ఏమైనా జరిగిందన్న? శాసనసభలో కొంచెం బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. ఓ, శాసనసభ చేసేటప్పుడు ఆ రోప్ పల్టీ ఉంటుంది అనమాట. ఓకే. మాస్టర్ గారు కొంచెం రోప్లోనే అల్లనే పెట్టేశారు. ఒక్క సెకండ్ ఆయన అలా పోయేసరికి నాకు నడుము ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ అదే నొప్పితోటి నైట్ ట్రావెల్ చేసి కర్ణాటక వెళ్ళి వేరే షూట్ చేశా. మళ్ళీ అదే నొప్పితోటి మళ్ళీ రిటర్న్ వస్తే అది ఎక్కువైపోయింది. ఓకే. ఉంటాయి ఇంజురీస్, ఉంటాయి, పెయిన్ ఉంటాయి, కానీ అంత పట్టించుకో. ఓకే. ఆర్టిస్ట్ అంటే అసలు ఇప్పటి వచ్చిన ఆర్టిస్టులు 2 డేస్కే ప్యాకప్ అయిపోతున్నారు, ఒక 2 మూవీస్కి 1 మూవీకి. ఎందుకు కావచ్చు? అండ్ ఆర్టిస్ట్ అవ్వాలనే వాళ్ళకి మీరు ఏం చెప్తారన్న మీ ఓపిక లేక బద్ధకంతో అలా ఆర్టిస్టులు ఎవరు. నువ్వు ఒకసారి ఆర్టిస్ట్ అని చేయాలనుకున్నప్పుడు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఏది ఉన్నా సరే నువ్వు సర్వైవ్ అవ్వాలి. పని లేదా పని చూసుకో, పని చేసుకుంటూ షూటింగ్ చేసుకో. ఒకరోజు పని చేయి, ఒకరోజు లీవ్ తీసుకో, లేదు వారం చేయి, వారం లీవ్ తీసుకో, అట్లయినా చేయి. కానీ సైడ్కి పని లేకుండా నేను వస్తా, అమ్మ నాయన పైసలు ఇచ్చారు నేను రూమ్లో వేసుకుంటా అంటే సెట్ అవుతుంది. ఎప్పుడు ఏ రోజు ఎవరు షూట్ ఇస్తారో తెలియదు. ఎవరని ఇస్తారు, నువ్వు ఎవరని ఇస్తారు? అవునా? ఆర్టిస్ట్గా నువ్వు ప్రూవ్ చేయాలి. వెళ్ళండి ఆడిషన్కి, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయో చూసుకోండి. ద బెస్ట్ పర్ఫార్మెన్స్ మీరు ఇవ్వాలి ఆర్టిస్ట్ అన్నట్టు. నువ్వు ఇచ్చే పర్ఫార్మెన్స్ని బట్టి నీ క్యారెక్టర్ ఫిక్స్ అవుతుంది. వాస్తవం. ఇంకోటి నువ్వు ఉండే విధానం బట్టి. ఎవరు ఇప్పటిదాకా చెప్పలే, నేను చెప్తున్నా. ఒక ఆర్టిస్ట్ ఒక మూవీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు పెద్ద క్యాల్కులేషన్ ఉంటుంది తెలుసా. ఒకసారి మనం వెళ్ళి వచ్చేసిన తర్వాత ప్రొడ్యూసర్ అలా కాఫీ దాక్కుంటూ అద్దం దగ్గరికి ఇట్లా వస్తారు. ప్రొడ్యూసర్ రావచ్చు, ఆ మనుషుల్ని పంపించి ఎవరైనా చేయొచ్చు. అక్కడ ఉంటుంది, ఇక్కడ స్టార్ట్ అయింది. నువ్వు వచ్చి నించుంటావు, నీ షూ దగ్గర నుంచి పైన తల వరకు చూస్తావు. నువ్వు ఏ షూ వేసుకున్నావు, ఏ ప్యాంట్ వేసుకున్నావు, ఏ బట్టలు వేసుకున్నావు, ఏ వాచ్ వేసుకున్నావు, నువ్వు ఏ విధంగా ఉన్నావు, నీ క్యాపబిలిటీ ఏంటి, నీ రేంజ్ ఏంటి, ఇవన్నీ చూస్తారు. వెళ్ళిపోయేటప్పుడు నువ్వు బైక్ మీద వచ్చావా, ఆటోలో వచ్చావా, కార్లో వచ్చావా, వస్తే ఏ కార్లో వచ్చినావు, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఆ ప్రకారమే నీకు మర్యాద ఉంటుంది. లేదా నువ్వు అన్ని స్ట్రగుల్స్ బట్టి నీకు పేరు వస్తుంది చూడు, అప్పుడు వస్తుంది మర్యాద. ఇదన్నా ఇదర్ అదన్నా. నీకు అవన్నీ కావాలంటే నువ్వు అట్లా కనపడాలి. లోపల చిన్నగిన పని వేసుకో, కానీ నువ్వు కనపడాలి అట్లా. అప్పుడే నీకు వాల్యూ, అప్పుడే నీకు క్యారెక్టర్లు వస్తాయి. లేదంటే తీసుకుపోయి పక్కన పెడతారు. ఇచ్చాం కదా అయ్యా పక్కన ఫ్రేమ్ పెట్టి ఉన్నావు, నువ్వు నీ మీద ఫ్రేమ్ ఉందంటారు. చాలా మంది జరిగింది ఇట్లా. నువ్వు ఎప్పుడు ఎవరు చెప్పలే నీకు? ఇట్లా ఎవరు చెప్పలేదు. ఫ్రేమ్ పెట్టారు, నాకు మస్తు ఖుషి అయిపోయినా, నాకు ఫ్రేమ్ ఫ్రేమ్ కోసం రాలేము మనం నిలబడడానికి వచ్చినాం. అట్లా నిజంగా ఇంత ఉంటుందా? ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. అండ్ ఈ మధ్యకాలంలో మూవీస్ చూస్తే కనుక మనకు 2-3 డేసే జాతర. ఒకప్పుడు చూస్తే 150 days, 300 days, 500 days నడిచినే ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళకి కానీ, కొత్త మూవీ చేసిన వాళ్ళకి సాటిస్ఫై లేదన్న. ఎందుకంటే ఎక్కడ పోయినా కూడా పెద్ద బ్యానర్సే రిలీజ్ అవుతున్నాయి, పెద్ద బ్యానర్స్ సక్సెస్ అవుతున్నాయి. చిన్న బ్యానర్స్కి జనాలు కూడా అట్రాక్ట్ అయితే లేరు. అసలు ఏం కావచ్చు, ఎక్కడ ఫాల్ జరుగుతుంది? ఫాల్ట్ అనేది జనాల మైండ్ సెట్లో ఉంది. టికెట్ రేట్లు పెరిగినాయి, బతికే విధానం పెరిగింది. ఓకే, నువ్వు సినిమాకి పోవాలంటే కార్లో 1000 రూపాయలు డీజిల్ పోసుకోవాలి, ఫ్యామిలీని తీసుకుపోవాలి, ఒక 5-6 వేలు ఖర్చు అయిపోతాయి. నార్మల్ థియేటర్కి వెళ్ళాలంటే ఆ జనాలు గోలా అని చెప్పి చాలామంది పోరు, ఆ టికెట్లు దొరకవు. అన్ని బుక్ మై షోలో ఆన్లైన్ అయిపోయింది, ఇంతకుముందులా లేదు. ఇంతకుముందు ఏంటంటే 10 రూపాయల టికెట్లు, అన్ని టికెట్లు లైన్లో నిలబడి తీసుకుంటారు, బ్లాక్ అదో ఇది తీసుకుంటారు. 50 రూపాయల టికెట్, ఫుల్ జనాలు ఉంటుండే. 100 days అవన్నీ నడుస్తుండే. ఇంతకుముందు 100 days కల్చర్లు ఇవన్నీ మన దగ్గరే ఉన్నాయి, తెలుగులో, తమిళ్లో, ఇక్కడే. హాలీవుడ్లో లేదు. హాలీవుడ్లో నీకు సినిమా వచ్చిందంటే 3 monthsలో టీవీలో వస్తుంది.
ఇప్పుడు ఆ ట్రెండ్ ఇక్కడ ఉంది. కానీ ఈ ఈ కొన్ని తొక్కల వెబ్సైట్ల వల్ల వీటి వల్ల వాళ్ళు ఏం చేస్తారు, సినిమా హీరో వచ్చిందంటే సాయంత్రం పైరసీ వస్తుంది. వాళ్ళేం ఆలోచన ఏంది, ఇన్ని డబ్బులు పెట్టుకొని ఎవడు పోతాడు, ఇన్ని డబ్బులు పెట్టుకొని సినిమాకి ఎవరు పోతారు, మేము ఎందుకు చూడాలి, సినిమాలో కంటెంట్ ఉంటే ఓకే వెళ్తారు. ఆ కంటెంట్లో నువ్వు కొంచెం మిస్ అయినా జనాలకు కావాల్సింది హైప్, స్టోరీ అవసరంలా, హైప్ కావాలి, ఎలివేషన్ షాట్స్ కావాలి, నువ్వు ఇచ్చే ట్విస్ట్లు కావాలి, వాటి కోసం వెళ్తారు. ఇప్పుడు ఓజీ హరే హరే వీరమల్లి ఎందుకు డౌన్ అయింది, స్టోరీ పరంగా నాకు నచ్చింది కానీ కొన్ని పరంగా వెళ్ళిపోయింది పక్కకి. ఓజీ ఎందుకు నచ్చింది, ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. పవన్ సార్ని ఎలా చూడాలో అలా చూశారు. ఒకప్పుడు చూడలేకపోయారు, ఇప్పుడు కావాలని అది వెళ్ళి చూసి ఇంత వర్కౌట్ చేశారు. కాంతార ఎందుకు లేచింది, డిఫరెంట్ జోనరు, డిఫరెంట్ పర్ఫార్మెన్స్, కొత్త స్టోరీ. చాప్టర్ ఫస్ట్ పార్ట్ లో ఉన్నది లాస్ట్ కొంచెమే, సెకండ్ పార్ట్ లో ఫుల్ అదే ఉందంట. నేను చూడలేదు, మా తమ్ముడు రోజు చెప్తున్నాడు, అసలు ఎవరు ఏ సినిమా గురించి చెప్పడు, అట్లుంది ఇట్లుంది అంటాడు. అలాంటిది 4 రోజుల నుంచి చెప్తున్నా నాకు, అన్నా కాంతారా ఉంది, కాంతారా. నేను చెప్తున్నా ఓజీ ఉంది. ఓకే, కాంతారా ఇప్పుడు డైలాగ్ ప్రాక్టీస్ చేశారంటే ఓ అనడం, అది యాక్షన్, అది మనం చేయకూడదు, అదొక దేవుడిది, అది దేవుడు పూడినప్పుడే వస్తుంది అది వాళ్ళకి. మనం చేసి దాన్ని కించపరచకూడదు. ఏముంది, అది ఒక వీడియో చేసిన పెడితే ఎన్ని కమెంట్లు వచ్చినాయి తెలుసా, ఏమని పెట్టారు కామెంట్స్, అది చేయకూడదు అది ఇది అని చెప్పి. జస్ట్ మేకప్ వరకే పెట్టింది, నేను ఫేస్ మేకప్ ఎడిట్ చేసి పెట్టింది. ఓకే, కానీ అది ఒక కొత్త అండి కాంతారా అంటే కూడా నిజంగా. అది అంటే ఇక్కడ తెలియని వాళ్ళకి, అంటే దేవుళ్ళు ఇక్కడ మన దగ్గర సిగం వస్తుంది కదా అందరికి, సో అలా వాళ్ళ దగ్గర అది అట్లా వారాహి మంజూర్లే ఏదో అంటారు దాన్ని, అది వాళ్ళ దగ్గర అది ట్రెడిషన్, పాత ట్రెడిషన్. అదొక సబ్జెక్ట్ తీసుకుర్రు, సక్సెస్ అయ్యారు. మన దగ్గర సేమ్ వాళ్ళే నరసింహ తీసారు, సక్సెస్ అయ్యారు. కొన్ని జానర్స్ ఉంటాయి, కానీ నాకు ఇంత బడ్జెట్ ఉంటేనే తీస్తా అది కాదు. నీ స్టోరీకి తగ్గట్టు, దానికి తగ్గట్టు ఎంత కావాలి. ఇఫ్ నేను హీరో అనుకో, నాదే కాబట్టి నాది పక్కన పెట్టి నా దాంట్లో ఎవరు అవసరం, షూట్కి ఎంత అవసరం, అది మెయిన్ ఫోకస్ చేస్తాం. అలా చేసుకోవాలి. కానీ ఒక హీరోయిన్ వస్తే 25 మంది స్టాఫ్ వస్తారు, బిజినెస్ క్లాస్ టికెట్లు వేయండి, ఏం ప్రొడ్యూసర్ల దగ్గర తేరగా వస్తున్నాయి డబ్బులు. ఒక్కొక్క ప్రొడ్యూసర్ ఆస్తులు తాకట్టు పెట్టి ఇన్వెస్టర్ల దగ్గర 10 రూపాయలకి 20 రూపాయలు వడ్డీకి తీసుకొచ్చి సినిమాలు తీస్తారు తెలుసా. తీసి వచ్చినప్పుడు నేను తయారుగా ఒక ఆర్టిస్ట్ ఉన్నప్పుడు ఒక అసిస్టెంట్ ఎక్కువ, మేకప్ మ్యాన్, హెయిర్ డ్రెస్సర్, అది ఇది ఓకే, వాళ్ళందరికీ జీవనోపాధి వస్తుంది. ఒక 4-5 చాలు, 25 మంది ఏం చేసుకుంటారు. మళ్ళీ హోటల్ కూడా పెడతారు, బిజినెస్ క్లాస్ హోటల్, హై క్లాస్ హోటల్, దేనికి వాళ్ళ హీరోన్లా కాదు కదా. వాళ్ళకంటూ ఒక శాలరీలు ఫిక్స్ చేసి వాళ్ళందరూ బాగుండాలి. ఈ విధానం రావాలి. కానీ నాకు 20 మంది వస్తారు, 25 మంది వస్తారు, అందరిని చూసుకోండి అంటే నీకు ఇచ్చేదే ఎక్కువ. నీకు మళ్ళీ షేర్ ఇవ్వాలి, రెమ్యూనరేషన్ ఇవ్వాలి, వీళ్ళందరికీ ఇవ్వాలి, వీళ్ళకి తిండి పెట్టాలి, పిల్లల కంటే ఎక్కువ బాగా చూసుకోవాలి, ఇంట్లో వాళ్ళు కూడా చూడరు. ఇవన్నీ చేసి ప్రొడ్యూసర్ సంకనాగిపోయి నీకు పైకేంచి ఇవన్నీ చూడాలంటే ఎందుకు చూడాలి. నాకు ఆ స్టేటస్ ఉంది, రేంజ్ ఉందంటే ఉంటే 4 తెచ్చుకో బై, అంతే వాస్తవం. 4 అవసరం కదా, 4 తెచ్చుకో. వాళ్ళేం వద్దనరు, వాళ్ళు మెయింటైన్ చేస్తారు, ఇస్తారు వాళ్ళు, వాళ్ళేం కాదనరు. ఇవ్వాలి వీళ్ళకి ఫస్టే బడ్జెట్ వేసుకుంటారు. బడ్జెట్ ఏంది స్టార్ట్ అవ్వదు. నువ్వు ఇంకా ఎక్కువ మందిని తెచ్చుకుంటా అంటే షూటింగ్లో ప్రతి మనిషి క్యాల్కులేటెడ్ తెలుసా. ఒక మనిషికి భోజనం ఎంత రేట్ అవుతుంది, పొద్దున్న టిఫిన్, సాయంత్రం స్నాక్స్ అని, ఛాయలని, కాఫీలని, మళ్ళీ క్యారవాన్లు, మా అసిస్టెంట్లని, డ్రైవర్లని, వాళ్ళ బత్తాలని, అదని ఇదని. ఒక ప్రొడ్యూసర్ ఎంత బర్డన్ ఫీల్ అవుతారు. సంపాదించుకుంటలేరా, సరే పోయింది సినిమా, మీరు ఇస్తారా? సక్సెస్ అయితేనే కదా డబ్బులు. ఎంతో మంది వీళ్ళకి పైన నెంబర్లు కనిపిస్తాయి, కానీ వీళ్ళు ఫస్ట్ అమ్ముకున్నది తెలియదు ఎవరికి. కాంతారా ఎంత పోయింది ఫస్ట్ నాకు తెలుసు. ఎన్ని కోట్లు వచ్చినాయి, 400 చేంజ్ ఎంత వచ్చినాయి. చాలా తక్కువ బడ్జెట్ అమ్మేసారు. చాలా ఉంటాయి ఇందులో క్యాలిక్యులేషన్స్, కానీ అందరు చెప్పరు బయట. సూపర్, మీకు ఎక్స్పీరియన్స్ ప్రకారం మొత్తం. అవును, నేను కంపల్సరీ ఆర్టిస్ట్ అనేవాడు ఎట్లుండాలి, ప్రొడ్యూసర్ ఎట్లుండాలి, డైరెక్టర్ ఎట్లుండాలి, అన్ని మీరు చూసుకోండి. నేను చెప్పేసిన స్టోరీ దీనికి సెటప్ అయింది, ఎంత ఖర్చు అయిద్దో మీ ఇష్టం, మీరు చూసుకోండి అంటే అది కాదు. నువ్వు లెక్కేసి దీనికి ఇంత అయింది, నాకు ఇది అవసరం లేదు,
ఏది అవసరమో ఏది అవసరం లేదో. ఇప్పుడు నీకు షార్ట్ ఉంది, అవసరం లేని తీసుకొచ్చి నువ్వు దానికి జీతం ఇవ్వమంటే ఎట్లా? వేస్ట్ కదా, వేస్ట్ కదా. దేనికైనా యూజ్ అవుతుంది. ఇలా చాలా ఉన్నాయి, ఓకే. ఇలా చాలా ఉన్నాయి. తెలిసినోడనో అదోనో ఇదోనో వాడి క్యారెక్టర్ లేకపోయినా తీసుకొచ్చి ఆడ నిలబెట్టి జీతాలు ఇచ్చుకుంటూ తమ్ముళ్ళకని వాళ్ళకని వీళ్ళకని బామ్మరుదులని వాళ్ళు పని చేస్తే ఓకే, పని చేయకపోతే అవును, ఏనుగు దంతాల వాళ్ళకి కూడా పే చేయడం అవసరం. మరి నిజమే, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అట్లా ప్రొడ్యూసర్ డబ్బు వేస్ట్ 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 అయిపోతుంది. నాకు తెలిసి ఈ మధ్య ఎంతో మంది ప్రొడ్యూసర్లు ఇదైపోయి. ఇంతకుముందు ఓటీటీ కూడా ఇంత ముందులా లేదు. ఇంతకుముందు ఏంది, తీసిన దానికి కొంచెం ఇచ్చి వాళ్ళు చేసుకునేటోళ్ళు, కానీ ఇప్పుడు ఓటీటీ అనేది పెద్ద భారం అయిపోయింది. అంత ఈజీ కాదు సినిమా తీయడం అంటే. డబ్బులు పెట్టి టైం వేస్ట్ చేసుకొని అప్పులు పాలైపోయి ఇంట్రెస్ట్ల మీద ఇంట్రెస్ట్లు పెరిగిపోయి చాలా సఫర్ అయిపోతుంది. చెప్పేటోడు ఏంది, సరే వాడు 100 రూపాయలు టికెట్ పెట్టినా ఏం పెట్టినా ఒక్క సెకండ్లో అట్లుంది ఇట్లుంది అని చెప్పేస్తారు. ఉండొచ్చు, కానీ నువ్వు 10 మందికి రుద్దకూడదుగా. నీకు నచ్చలే మూసుకొని కూర్చో, బాగాలేదురా అది ఇట్లుంది ఇది ఇట్లుంది మీరు ఎవరు పోకండి. పోయేటోని ఇష్టం, నువ్వెవడు చెప్పనీకి. వాడి దగ్గర డబ్బులు ఉంటే పోతాడు, లేకపోతే మూసుకొని ఇంట్లో కూర్చుంటాడు. అంతే, నువ్వు చెప్పకూడదు కదా. రివ్యూలు ఇస్తారు, రివ్యూలు ఇస్తే నువ్వు రేటింగ్ ఇ, లేకపోతే సినిమా స్టోరీ రాసి పడేస్తే థ్రిల్ ఏముంటది. ట్విస్ట్లు చెప్పేస్తారు, వచ్చిన సినిమా చూసిన గంటకే ట్విస్ట్లు చెప్పేస్తారు, స్టోరీ చెప్పేస్తారు, ఇంకేంది. కొంతమంది సీనియర్లు చెప్పరు, వాళ్ళకి తెలుసు లిమిటేషన్ ఉంటుంది, ఇది మేము చెప్పకూడదని చెప్పేస్తారు. వాళ్ళు బాగుంటే బాగుందని పొగుడతారు, బాగాలేదంటే ఇది ఇలా ఉంది ఇంకోసారి చేయకండి అని చెప్తారు. అది ప్రొఫెషనలిజం. వేరే వాళ్ళకి రాదు. అది మారాలి, అన్ని మారాలి, చూసే విధానం మారాలి. కానీ మనం నిమిషంలో అది మంచి లేదు, మన లిటిల్ ఆర్ట్స్ ఒకటి వచ్చింది, ఏముందని చెప్పి హిట్ అయింది. నవ్వాలి, జనాలు నవ్వి చాలా రోజులు అయింది. ఎప్పుడో F3 అప్పుడు, సంక్రాంతి అప్పుడు, ఏదో అనిల్ రావు ఇప్పుడు గారు తీసినప్పుడు నవ్వుడు తప్ప వేరే వాళ్ళు నవ్వించట్లే. జనాలకు కావాల్సింది జోక్ అండ్ ఎమోషన్, ఎమోషన్ అండ్ ఎలివేషన్. స్టోరీలో నువ్వు ఏం ఇది లేకపోయినా స్టోరీ అటు ఇటు 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 తీసినా పర్లేదు, కానీ నువ్వు అనుకున్నది ఎలివేషన్ తోటి చూపిస్తే. సలార్లో ఏముంది, లాస్ట్ కి తెలుస్తుంది ఇంత స్టోరీ ఉందని, సెకండ్ పార్ట్కి ఇంకా ఇంత స్టోరీ ఉంది. నాకు సలార్ ఎడిటింగ్ సూపర్ ఇష్టం. నాకు ఒక్క నిమిషం షార్ట్ కి 100 షాట్లు పడతాయి అందులో. ఇప్పుడు నిన్ను చూపిస్తూ హీరోయిన్ వస్తుంది, బ్యాక్ షాట్ వస్తుంది, ఇంకో షాట్ వస్తుంది ఒక్క సెకండ్ లో. అది చాలా ఇష్టం నాకు, చాలా కష్టం, అది అందరికి రాదు. ప్రభాస్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. హీఈస్ ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, చాలా మంచోడు. హలో సార్ అంటే హలో సార్, హౌ ఆర్ యూ, చాలా బాగా మాట్లాడతారు, చాలా మంచి అబ్బాయి. డార్లింగ్ అని అంటారని ప్రభాస్ గారు ఎక్కువ. డార్లింగ్ అంటే మనం ఫస్ట్ డార్లింగ్ అంటే బాగోదు, క్లోజ్ అయ్యి డార్లింగ్ అంటే ఓకే. నన్ను సార్ అన్నప్పుడు నేను కూడా సార్ అన్నా, మనం సార్ అన్నప్పుడు ఆయన కూడా సారే అంటాడు. నువ్వు డార్లింగ్ అంటే డార్లింగ్ అంటాడు. చాలా మంచోడు, చాలా క్యాజువల్. గ్లోబల్ స్టార్ అయినా డౌన్ టు ఎర్త్ పర్సన్, అందుకే ప్రభాస్ రాజు అన్న. అంతేగా కదా. ఓకే, దేవరాలో ఎన్టీఆర్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? దేవరా టైగర్ అబ్బా, వస్తాడు టైగర్, నా నమస్తే అంటాడు, అది భలే. అసలు ఆ మనిషి వేరే. మీరు కూడా కొంచెం ఎన్టీఆర్ గారి లాగానే ఉంటది ఫేస్ కట్, అది కొంచెం చెప్తారు చాలా మంది. కొంచెం అప్పట్లో జూనియర్ అంటే స్లిమ్ కాకముందు అలాగనే ఉండేవారు, కానీ ఇప్పటికే ఐస్ మాత్రం జూనియర్ అంటే స్లిమ్ అయినా తెలుస్తుందా? తెలుస్తుంది, సినిమా కోసం స్లిమ్ అయినా అంటే స్క్రీన్ లో చాలా హెవీగా కనిపిస్తున్నావు. ఓకే, వాటి పరంగా ఓకే, కానీ హీరోకి సెట్ అవుతుంది. రేపు మనం కాస్ట్యూమ్ వేసుకుంటే డుంబుకు డుంబు ఉండకూడదు, సో కొంచెం లీన్ అవ్వాలి. సో అందుకని అయినా అనమాట. ఓకే, అంటే ఫలానా జర్నీ జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు అంబర్పేట్ శంకర్ అన్న గారితో కూడా క్లోజ్ అని విన్నాను. అంబర్పేట్ శంకర్ అన్నతో మీకు పరిచయం ఏంటి? క్లోజ్ అని కాదు, వాళ్ళు ఒక సినిమా స్టార్ట్ చేస్తున్నారు, అందులో మెయిన్ విలన్ కోసం అడిగారు మనల్ని. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు, మంచి సినిమా, మనం మెయిన్ విలన్. శంకర్ అన్న మంచి క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్, ఇద్దరం మెయిన్ లీడ్స్ ఉంటాం. మిగతా అన్ని కొన్ని జరుగుతుంటాయి సిచ్యువేషన్స్. సో దాని గురించి పిలిస్తే వెళ్ళి మాట్లాడేసి కూర్చొని వచ్చాం. 2-3 days లో మళ్ళీ రమ్మన్నారు, టైం చూసుకొని వెళ్ళేసి వస్తా. అంటే అంబర్పేట్ శంకర్ అన్న అంటే ఇప్పటి యూత్ కూడా చాలా క్రేజ్ ఆయన, అంటే అన్నను కలవాలి, కనీసం ఒకసారి ఫోటో దిగాలన్న కాన్సెప్ట్ లో ఉంటుంది. మీరు పక్కన కూర్చొని శంకర్ అన్నతో మాట్లాడేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? నేను ఆయన ఇంటర్వ్యూ చూసిన ఫస్ట్ నుంచి అనుకున్నా, ఎందుకంటే మాకు ఈ పనులు కొంచెం ఉంటాయి కదా. అంటే నాకు ఎప్పుడు ఎవరు అవసరం పడదు, కాకపోతే
అన్న మంచోడు కదా, పెద్దోడు కదా, ఒకసారి కలుద్దాం. మంచోళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. కలుద్దాం ఒకసారి మాట్లాడదాం ఎప్పుడో అనుకున్నా, ఒక 2-3 years బ్యాక్. అది ఆటోమేటిక్గా వీళ్ళే ఫోన్ చేసి పిలిచి సూపర్ వచ్చిందనమాట. తర్వాత రావడం, మాట్లాడడం. నాది ఒక డైలాగ్ చూసింది ఆయన, సూపర్ చెప్పినావు, చెప్పారండి అని చెప్పారు. తర్వాత చేద్దామని చెప్పేసి అన్నారు. చాలా బాగా మాట్లాడారు, చాలా మంచి ఆయన. తర్వాత నాకు అనిపించింది అసలు రియల్ మ్యాన్ అంటే ఈయన కదా. 3 days అయింది స్టోరీ రాసిన ఆయన మీద. నాకు చెప్పలే, ఇంకా రేపు కలిసినప్పుడు చెప్తా. ఆయన లైఫ్ స్టోరీ. ఓకే. కానీ అందరు ఏదో జరిగినట్టు తీస్తారు కదా, మనం దానికి సినిమాటిక్ యాడ్ చేస్తాం కదా, అది యాడ్ చేసి అన్ని సీన్లు అలా రాశా. ఓకే. హ్యూజ్ బడ్జెట్ తీస్తే అది అంత పెద్ద సినిమా అయింది. ఒక KGF, ఒక పుష్ప, రియల్ స్టోరీ. మన కళ్ళ ముందు తెలంగాణలో చాలా మంది ఉన్నారు, చాలా స్టోరీలు ఉన్నాయి. ఇవి తీయకుండా ఎక్కడెక్కడో స్టోరీలు తీస్తారు, పనికిరాని స్టోరీలు తీస్తారు, కాపీ పేస్ట్లు తీస్తారు. ఎందుకు మనకి? నువ్వు పడ్డ స్ట్రగుల్ నీదొక స్టోరీ, నేను చేసింది నాదో స్టోరీ. నాది 10 సినిమాలు తీయొచ్చు. శంకరన్న చేసింది ఎన్నో స్టోరీలు, 100-200 కోట్లు పెట్టినా ఆ సినిమాలు తీయలేం. ఎక్స్పీరియన్స్, ఆయన పడ్డ బాధ, వాళ్ళ ఫ్యామిలీ పాపం, ఆయన ఫ్యామిలీతో లేకపోవడం, జైల్లో ఉండడం, చేయని నేరాలు ఆయన మీద పడిపోవడం. మంచోళ్ళకే జరుగుతాయి ఇవన్నీ. దేవుడు ఎందుకు ఇస్తాడు ఇవన్నీ? ఓపిక. ఆయనతో తిరిగిన చాలా మంది చచ్చిపోయారు, చెడ్డోళ్ళు కాబట్టి చచ్చిపోయారు. ఆయన మంచోడు కాబట్టి ఉన్నాడు. చాలా మంచి మనిషి ఆయన. 100 మందికి 1000 మందికి హెల్ప్ చేస్తాడు. నువ్వు పోయి అన్నా నాకు ఈ ప్రాబ్లం అని చెప్పు, హ్యాపీగా చేసి పెడతారు. ఎప్పుడు ఎవరి దగ్గర రూపాయి తీసుకోడు. అప్పట్లో ఏపీ తెలంగాణలో ఏపీయే కదా ఉన్నది, అంత ఫేమస్ ఆయన. ఇప్పటిలో కూడా చాలా తెలుసు. అసలు ఇప్పుడు క్యూ కడుతుంటారు, మాట్లాడాలి, ఒకసారి ఫోటో దిగాలి. ఎందుకు అనుకుంటారు? మంచి మనిషి. ఆయన ఒక రోల్ మోడల్ గా తీసుకొని, ఆయనలో మంచి తీసుకొని బాగుండాలి. ఆయన ఒకటే చెప్తాడు, నువ్వేం చేసుకుంటావు ఫోటో, ఎక్కడైనా ఫోటో వాడు ఎక్కడ చెప్తావు అంటే, లేదన్నా మీలాగా ఉండాలని చెప్పేసి పిల్లలు చెప్తారంట. సో మంచిది, ఇప్పుడు ఎవరినైనా మంచి తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఈ చెప్పురిగాళ్ళు కొంతమంది తయారయ్యారు, చుట్టూ ఉంటారు. మా అన్న గది ఇది ఏంది ఇది, ఒకటి ఇస్తే అడ్డం పడతారు ఒక్కొక్కరు. ఇట్లుంటారు, ఎట్లుంటారు, ఏందో ఏం అర్థం కాదు. ఇట్లా తయారవుతారు జనాలు. ఏం ఉండకపోయినా అంటారు. ఏంది ఇది? కరెక్ట్ మనసు వెళ్తే ఉంటారా అంటారు మళ్ళీ. తెలవక ఆ ఏజ్ లో. కానీ ఏజ్ లో కానీ పేరెంట్స్ ని కూడా, ఫ్యామిలీని కూడా కేర్ చేయకుండా ఉట్టిగా తిరుగుతుంటాయి ఇట్లా. పేరెంట్స్ ఏమన్నా కదా, అది పేరెంట్స్ ఏమన్నా. ఒకసారి ఒక అబ్బాయిని చూసి ఎట్లయిందంటే, నీకు తెలుసా అబ్బాయి, వీడియో చూస్తున్నా, యారే భయ్యాకు ఐసా బోల్తా అంటున్నాడు. చూసిన, ఏందిరా ఇది, సర్లే కట్ చేస్తే సికింద్రాబాద్ సిగ్నల్ దగ్గర కనిపించాడు. ఓకే. ఎక్కడో చూసిన, అచ్చా పాపం అని చెప్తే ఒక 10 రూపీస్ జేబులో పెట్టినా. చేతులు లేవు అబ్బాయి పాపం. ఓకే, వాళ్ళు ఇన్స్టా వరకు రీల్స్ చేసుకుంటారు పాపం, మంచోళ్ళే. ఓకే, వాళ్ళు ఎలా ఉన్నా ఏమున్నా పాపం. కాకపోతే ఈ ట్రోల్స్ జమానాలో చాలా మంది ట్రోల్ అయ్యి మంచిగా అవుతారు, చాలా మంది ట్రోల్ అయ్యి కొంతమందికి మంచి పేరు వస్తుంది, కొంతమంది చెడ్డ పేరు వస్తుంది. ఎక్కువ ట్రోల్ అయింది మన రాకేష్ మాస్టర్. మంచోడు పాపం, నన్ను బాగా అభిమానిస్తాడు. ఉన్నారు ఇక ఈ జమానా అంతే. దాన్ని బట్టి మనం నడుక్కుంటూ వెళ్ళాలి. అంతే కాదు, జనాలను మార్చలేం మనం. ఆ మార్చే విధానంగా మనం చెప్పే విధంగా మనం ఉంటే, అంటే మనం చెప్పేది అట్లా ఉండాలి. సినిమాల పరంగా కానీ ఇంకే పరంగా కానీ. రేపు శంకరన్నతో చేసే సినిమా అలాంటిదే. కొన్ని సజెషన్స్ కూడా చెప్పిన, అది మంచి మెసేజ్ ఉన్న సినిమా, అది గట్టిగా సినిమా. అందుకే గట్టోళ్ళని తీసుకున్నారు. శంకరన్న ఒకవైపు, నేను, సుమన్ గారు, మురళీమోహన్ గారు. మంచి కాస్టింగ్, పెద్ద ప్యాడింగ్. తెలుగు వరకే ప్లాన్ చేశారు. లేదు, మనకు పాన్ ఇండియా మనకు ఉంది కాబట్టి అంకన్నా కూడా అందరికి తెలవాలి. అందుకే శంకరన్న మీద రాసిన స్టోరీ కూడా నేను పాన్ ఇండియాకే పెట్టుకున్నా. ఒక్కొక్క సీన్ అంత దమ్ముంటది, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ షాట్ అలా తీయాలి. బోర్ కొట్టకూడదు జనాలకి, ఏమైతుందిరా ఇట్లా చూడాలి. అందుకని
కానీ ఆయన స్టోరీ తెలవన్నా కూడా తెలుసుకుంటారు కొంచెం. అన్న చాలా ఫ్రాంక్, అదే. చేసింది చేసినా అని చెప్తారు, లేకపోతే చేయలే అని చెప్తారు. ఆయన ఇప్పటికీ ప్రతిరోజు మస్తు మందికి హెల్ప్ చేస్తుంటారు ఆయన. ఇప్పుడు జనాలు ఉంటూనే ఉంటారు వాస్తవం. ఉంటారు. ఈ ఎరా ఆయన నడిపించిండు ఆయన. పాపం మంచి వ్యక్తిని గెలిస్తే ఎట్లుంటుందో అది అట్లా ఉంటది అనమాట. ఓకే. ఇప్పుడు ఈ జర్నీ అంటే మూవీస్ లో కంటిన్యూ చేయాలనుకుంటున్నారా ఇంకా? అంటే మీరు ఒక ప్రొడ్యూసర్ గా ప్రిపేర్ అవుతున్నారు, మళ్ళీ వేరే వాళ్ళ మూవీస్ లో కూడా యాక్ట్ చేయడానికి అలాగనే ఉంటారా అంటున్నారు. ప్రొడ్యూసర్ గా ఎందుకు ప్రిపేర్ అయినా అంటే, నేను ఒక ప్రొడ్యూసర్ని అడిగిన, సార్ మన ఫిల్మ్కి ప్రొడ్యూస్ చేయండి అంటే, నేను ఒక ప్రైస్ చెప్పిన. అంతా ఎట్లా పెడతారు రావణ్, ఒక 5 వరకు ఓకే ఫస్ట్ సినిమాకి, నీ మీద ఎవరు చూసి ఎన్ని టికెట్లు దొరుకుతాయో చెప్పు అన్నాడు. ఆయన చెప్పింది కరెక్టే. ప్రొడ్యూసర్ బిజినెస్ మైండే ఉంటుంది, డబ్బులు పోగొట్టుకోవాలని ఎవరు రాడు. సో ఆయన చెప్పిండు, ఇది కరెక్టే కదా, నేను ఎందుకు అడగాలి, మనకు వచ్చినప్పుడు మనం తీసుకుందాం, అప్పట్లోపు అన్ని రెడీగా పెడదాం, వస్తాయి. ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు అదేమంటారు, మార్కెట్ బాగాలేకపోయినా రేపైనా మార్కెట్ బాగుంటుంది. ఓపిక మనిషికి, అబ్బా ఇది రాలేదురా, నువ్వెంత ఓపిక పడితే నీకు కొన్ని ఇచ్చేటప్పుడు దేవుడు నిన్ను పిప్పి పిప్పి పిండి పీల్చి తొక్కు చేస్తాడు. అవన్నీ నువ్వు భరిస్తేనే నీకు, ఎందుకంటే ఆ సక్సెస్ నువ్వు అంత ఈజీగా వస్తే నువ్వు ఎట్లా టేస్ట్ చేస్తావు. దానికి వాల్యూ రావాలంటే నువ్వు స్ట్రగుల్ పడాల్సింది. అందుకే ఇవన్నీ వస్తాయి అన్నమాట. మన టైం వస్తుంది ఖచ్చితంగా, ఇండస్ట్రీని నేను నిలబడతా, పెద్ద హీరోగా నేను వెళ్తా. సూపర్, ఆల్ ది బెస్ట్ అన్న. చేయాలి, మీలాంటి టాలెంటెడ్ వాళ్ళు కూడా రావాలి బయటికి. నేను వస్తా, నా మనోళ్ళని తీసుకొస్తా, అది నాది ఒకటే టార్గెట్. చాలా మంది 25-30 ఇయర్స్ నుంచి ఇప్పటిదాకా ఇప్పటికీ వెనకాలే ఉన్నారు, ముందు రాలేకపోతాం. నిజమే. ఫిష్ వెంకట్కి ఏంటి ప్రాబ్లం, ఎందుకు అంతమంది ముందుకు రాలేదు? అంత దయనీయ స్థితిలో పాపం ఆయన ఎందుకు అంత ఇదేండు? ఒక 3-4 వచ్చిర్రు అంతే. సోనసూద్ వచ్చిండు, యాదవ్ అన్న వచ్చిండు, శ్రీనివాస్ అన్న, ఇంకా మన గబ్బర్ సాయి వాళ్ళు వచ్చారు. వాళ్ళ పాపం దగ్గరుండి చూసుకున్నారు, వాళ్ళ మంచి కాబట్టి. ఎన్నో వీడియోలు చేసిన పాపం సాయి, కానీ ఎవరు దగ్గర రాలేదు. అది ఉండకూడదు. సో మన ఎవరైతే ఇలా ఫేస్ చేస్తున్నారో ఆర్టిస్టులని, వాళ్ళందరికీ మెయిన్ లీడ్ ఇవ్వాలి. అది నాది. ఇది సూపర్. పెద్దోళ్ళకి ఏది ఇవ్వాలి అది ఇస్తాం, కానీ వీళ్ళకి డైలాగులు సీన్లు ఇస్తే ఈ ఒక్క సినిమాతో వీళ్ళు వేస్తారు, తర్వాత వీళ్ళకి ఫ్యూచర్ వస్తుంది. సో అలా కొంతమందిని పెట్టుకున్నా, అంటే సెట్ అయ్యే వాళ్ళనే, సెట్ కాని వాళ్ళని వద్దు. ఎందుకంటే కొంతమందికి అది తెలియదు, వాల్యూ తెలియక నువ్వు పిలుస్తావు, ఒకసారి పిలుస్తావు, 2వ సార్లు పిలుస్తావు, 3వ సార్లు పిలుస్తావు, వాళ్ళు పోకపోతే వాళ్ళ కర్మే కదా. అంతే అంతే. నీ మంచితనంతో నువ్వు చెప్పినావు, నిలబెట్టుకునేది వాళ్ళ దగ్గర ఉండాలి, అలా నిలబెట్టుకునే వాళ్ళకి ఇస్తా. ఓకే, అట్లా. సూపర్ అన్న. నేను ఇంటర్వ్యూ చేసినప్పటి నుంచి గోల్డ్ కన్నా మీ ఐస్ మీద నా లుక్ పోతుంది. అవి లెన్సా, రియల్ ఐస్? లెన్స్. ఓకే, ఎందుకన్నా? లెన్స్ ఇష్టం నాకు, కలర్ ఉండాలి అంటే అదొక అట్రాక్టివ్ ఉండాలని చెప్పి నాకు ఎప్పటి నుంచో లెన్స్ ఇస్తాం. ఫస్ట్ నుంచి లెన్స్ పెడతాను, ఎవ్రీ ఫిలిం లో లెన్స్ పెడతా. ఓకే, సెట్ అయినాయి అసలు అప్పటి నుంచి. నా దృష్టి అంతా అటే ఉంది. చాలా కష్టం కదా లెన్స్ పెట్టేటప్పుడు, కొంచెం ఫస్ట్ లో ఉండే 1-2 days, కానీ మనకి ఏది ఎప్పుడు కష్టం కాదు. ఫస్ట్ ఒక 2 రోజులు, ఇప్పుడు డైలాగ్ నేర్చుకోవాలన్నా ఏం చేయాలన్నా ఫస్ట్ ఒక 2 రోజులు ఇబ్బంది అవుతుంది. థర్డ్ డే అదే వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఓకే, ఇప్పుడు మా అన్న దగ్గర ఎంత గోల్డ్ ఉందన్న ఇప్పుడు మొత్తం? ఇది మా స్టూడియోకి వచ్చినప్పుడు 20 తులాలు ఉంటుంది. 20 తులాలు మొత్తం ఎంత ఉంది మీ దగ్గర గోల్డ్? ఉంటది బానే. కేజీలా? అంత ఉండదు, కేజీలు మనం ఏం చేసుకుంటాం. నాకు ఇవే పెట్టుకుంటా నేను, ఇది రెగ్యులర్. ఎన్ని వీడియోలు చూడు, ఏడికైనా పోయినా ఇంతే ఉంటా. ఏదైనా అకేషన్ ఉంటే అప్పుడు పెద్దవి పెడతా, ఫంక్షన్ ఉన్నప్పుడు, లేకపోతే పెట్టను. ఈ లుక్ లో మమ్మీ ఎప్పుడని చెప్పారా గడ్డం తీసుకోరా? ఇంట్లో మన వాళ్ళు చెప్తుంటే. నేను గడ్డం తీస్తే మా మమ్మీ తిడుతుంది. ఓ, సపోర్టబుల్ మమ్మీ అన్నమాట. గడ్డానికి జుట్టుకు కూడా ఒక ఇది ఉంటది. ఏంటిది చెప్తా. చాలా మంది చెప్పరు, మన యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా మనం ఏమేమి ఆలోచిస్తామో చెప్తా. నేను గడ్డం పెంచుకోవడం ఇప్పటికి 9 years నుంచి ఇట్లే ఉంది. ఇది బాహుబలి వెబ్ సిరీస్ చేసినప్పటి నుంచి పెంచిన, అప్పటి నుంచి ఇప్పటికి ఇలానే ఉంది. కంటిన్యూ ఇదే లుక్ అందరికి కావాలి. గడ్డం 2 తెచ్చిందే నేను,
ఓకే. టిక్ టాక్ లో. దాని అప్పుడు కాక ఎవరికి లేదు. లేదు లేదు, అవును. మా గడ్డం పెంచి అందరికి పెంచమని చెప్పి నేర్పించి హెయిర్లు పెంచండి, జుట్లు పెంచండి. అందరూ ఎందుకన్నా ఏమైందన్నా చెప్తా. ఉమ్. నీకు గడ్డం లేదు, ఆ క్యారెక్టర్ గడ్డం కావాలి. ఒక్క గడ్డం 70,000 రూపాయలు ప్యాచ్. ఓ. నీకు అతికిస్తారు చూడు. అవునవును. ఎంత? 70. 70,000. ఓకే. నీ హెయిర్ విగ్గుకి ఎంత? 1,00,000 రూపాయలు. అది నువ్వు ఆల్రెడీ ఇప్పుడు ఒక క్యారెక్టర్ గడ్డం కావాలన్నప్పుడు ఒక డైరెక్టర్ చెప్పినప్పుడు ఆర్టిస్ట్ మనకు కావాలి కానీ ఆయన గడ్డం లేదే, ఇది లేదే అని చెప్పి ఎక్స్ట్రా కొన్ని 3 లక్షలు పెట్టి ఒక హెయిర్ డ్రెస్సర్ ని, మేకప్ మ్యాన్ పెట్టి పెడతారు. ఇదంతా ప్రొడ్యూసర్కే కదా ఖర్చు. అది నువ్వు రెడీగా ఉన్నావు అనుకో, నీకోసం క్యారెక్టర్ ఉడుకుంటూ వస్తుంది. తీయడం సెకండ్ పని, పెంచడం ఎన్ని సంవత్సరాల పని. సో అందుకే చెప్తా, అందరు గడ్డాలు పెంచుకుని ఉండండి. ఇంతకుముందు గడ్డం ఉంటే తీసుకోరు అప్పట్లో, ఎందుకంటే ఫేస్ కనపడాలి. ఇప్పుడు ట్రెండ్ గడ్డమే. లుక్ నువ్వు ఎంత గంభీరంగా ఉండి ఎంత సాఫ్ట్ అయినా ఉండాలి. చాలా మంది మన వాళ్ళందరూ పాపం చిన్నపిల్లలు చాలా సాఫ్ట్, మనతో నా దగ్గర చేసే వాళ్ళు అందరు. కానీ అందరు గడ్డాలు పెంచుకొని ఇట్లా కనిపిస్తారు. స్క్రీన్ కావాల్సింది కనిపించడమే. నువ్వు మంచోడువా చెడ్డోడువా అది అనవసరం. సో ఒక ప్రొడ్యూసర్ మనల్ని పిలిచినప్పుడు క్యాల్కులేషన్, మళ్ళీ సేమ్ క్యాల్కులేషన్. ఇది గడ్డం ఉందా, హెయిర్ ఉందా, ఫైటింగ్ చేయలేస్తాడా, ఉరకలేస్తాడా, ఇది బాడీ ఎట్లుంది, ఇవన్నీ క్యాల్కులేషన్స్ ఉంటాయి. అర్థమైంది? అప్పుడే ఒక ఆర్టిస్ట్ని తీసుకుంటారు. ఇప్పుడు రేపు నేను ఫైట్ చేయలేనండి, నాకు అది ఉంది, నాకు నొప్పి ఉంది, డూప్ని తీసుకొస్తారు. డూప్కి ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలి. నీకు ఇస్తారా? సో ఇవన్నీ క్యాల్కులేషన్స్ ఉండి ఆల్ ఇన్ వన్ అన్నిటికీ రెడీగా ఉండాలి ఒక ఆర్టిస్ట్ అనేది. కానీ మీలాగా ఆలోచన చాలా తక్కువ మంది అన్న. తెలియదు, వాస్తవం. తెలియక నాకేందంటే అన్ని ఇట్లా తెలిసిపోతాయి. సో అలా నేను మెయింటైన్ చేసుకుంటూ గడ్డం పెంచుకుంటూ ఇంకో 10-15 సంవత్సరాలు పడుతుంది దీనికి. అన్ని సినిమాలు గడ్డంతోనే, పెద్ద హ్యూజ్ ఫిలిమ్స్ అన్ని. సో ఇది ఇలా ఫిక్స్ అయిపోయింది. మా మామ వాళ్ళకి కూడా అందరూ వైట్ గడ్డం పెంచుకొని ఇట్లా కనిపిస్తారు. ఇన్స్పిరేషన్. గడ్డానికి వాల్యూ పెంచిన ఉండాలి. చెప్పినా కదా ఇప్పుడు దాని వెనకాల ఏముంటుందో. నేను కూడా నీకు అదే చెప్తున్నా. నువ్వు గడ్డం పెంచుకో, స్టైల్ మార్చుకో, ఇమ్మీడియట్లీ నీకు మంచి క్యారెక్టర్స్ వస్తాయి. సూపర్. ఓకే అన్న. అండ్ బాహుబలి స్పూఫ్ చేశారు కదా? స్పూఫ్ కాదు, స్టోరీనా? వెబ్ సిరీస్. వెబ్ సిరీస్ ఆర్కా వాళ్ళే చేసింది, అదే ప్రొడక్షన్ హౌస్. హిందీలో తీశారు, నేను అందులో విలన్ గా చేశా. బాగానే పెద్ద బడ్జెట్. దేవకట్ట గారు, ప్రవీణ్ సత్తార్ ఇద్దరు డైరెక్షన్ చేశారు. నేను దేవకట్ట గారిలో చేశాను. లాక్డౌన్ టైంలో అది రిలీజ్ అవ్వాల. తర్వాత అది వర్కౌట్ అవ్వక మరి హోల్డ్ చేశారో తెలీదు, ఏమైందో తెలీదు, ఇప్పటిదాకా రిలీజ్ అవ్వలేదు. 150 crores బడ్జెట్ పెట్టి చేసి. 150. మొత్తం హిందీ. ఫస్ట్ అది హిందీలో స్టార్ట్ అయింది. మన రాహుల్ బోస్ గారు ఉండే హిందీ హీరో, ఆయనతోటి ఇద్దరం చేసినాం అనమాట. రిలీజ్ కాలేదు. ఇంకా తర్వాత లాక్డౌన్లో అందరికి హెల్ప్ చేయడం, ఇంకా ఇది సరిపోయింది. తర్వాత మళ్ళీ నా ఫ్రెండ్ సినిమా స్టార్ట్ చేసిండు, ఇంద్రసేనారెడ్డి, శాసనసభ హీరో. అప్పుడు బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్ అని చెప్పి స్టార్ట్ చేసిండు, అది చేసినాం. వెంటనే శాసనసభ స్టార్ట్ చేసిండు, అది చేసిన. వేరే ఫిలిమ్స్ కోసం వెళ్ళినా కానీ చాలా మంది భయపడతారు తీసుకోవడానికి. మా హీరో పేరు కంటే ఈయన గట్టిగా ఉన్నాడు, డామినేషన్ అయితే ఉంది కంపల్సరీ. డామినేషన్ హీరో కనపడ్డేమో, ఈయనకి ఎక్కువ చూపిస్తే మళ్ళీ ఆయన ఫీల్ అవుతాడేమో, ఇలాంటివి చాలా ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ చెప్పేస్తారు, సార్ మీకు ఇచ్చేంత పెద్ద క్యారెక్టర్లు మీ కట్అవుట్కి పడేంత సీన్లు క్యారెక్టర్ లేవు సార్, ఏమనుకోకండి అని చెప్పి చెప్తారు. నేను కూడా చెప్తాను, నాకు తెలుసు ఆ విషయం. అందుకని ఇంకా ఓన్లీ పాన్ ఇండియాలో అవి చేసుకుంటూ ఉన్నాం అనమాట. వాళ్ళకి కావాలనుకునే వాళ్ళు తీసుకుంటారు, లేదనుకుంటారు చెప్పేస్తారు, పాపం బతిలాడతారు, సార్ ప్లీజ్ సార్ అంటే ఆ రేంజ్ క్యారెక్టర్ లేవు అని చెప్పి చెప్పేస్తారు. ఓకే, సూపర్. కానీ అండర్స్టాండింగ్ మెంటాలిటీ ఉంది బాగా మీ దగ్గర. ఉండాలి కదా, ఉండాలి. లేకపోతే ఇంత వేల మందిని ఎట్లా హ్యాండిల్ చేస్తాం? వాస్తవం. అండ్ మూవీస్ చేసినే చెప్పారు. ఇంకోటి మాకు మీ నుంచి కొంతమంది ఆర్టిస్టుల నుంచి డైలాగ్స్ వింటున్నా కొద్ది వినబుద్ధి అవుతుంటది. కొంతమంది ఎందుకు చెప్తున్నారా అనిపిస్తుంది. కానీ మీరు ఆ కోణానికి లేరు, ఇంకా చెప్పాలి అన్న నుంచి అలానే ఉంది. ఇంకో మా కోసం మంచి డైలాగ్ చెప్పండి. చిన్నదా పెద్దదా? చిన్నదని మీరు ఒప్పుకోరు కదా, పెద్దదే చెప్పండి. సింపుల్ గా చెప్పండి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానాం అధర్మస్య తదాత్మానాం సృజామ్యహం.
పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. వావ్ సూపర్. నార్మల్గా ఉంటే సరే ఒకసారి డైలాగ్ అనగానే మీ ఎక్స్ప్రెషన్ మొత్తం హావభావాలు చేంజ్ అయిపోతున్నాయి. వచ్చేస్తాయి అది. అట్లా చెప్పకపోతే ఆ డైలాగ్ ఇంపాక్ట్ ఎట్లా వస్తుంది? వాస్తవం. సంభవామి యుగే యుగే ఎట్లుంటది చెప్పు. గేట్ ఉంది అక్కడ వెళ్ళిపో అంటారు, అట్లా ఉంటది నిద్రపోండి. ఓకే, ఇప్పుడు డైలాగ్స్ చెప్పేటప్పుడు మీకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నేను ఎందుకు చెప్తా అంటే 10 మందికి ఆ ఇన్స్పిరేషన్ రావాలి, అన్నలాగా చెప్పాలి. అవును, నాకు ఈ ఇన్స్పిరేషన్ వచ్చింది పెద్ద ఎన్టీఆర్ గారి వల్ల. పంచాలి పంచభర్తృక ఏమే ఏమేమే నువ్వు నక్త విట్టహాసము ఎంత మరోయింతరించను మరపునకు రాక హృదయ శరీర భామలవినాని పరిహాసారములైన కర్ణపటములు వయ్యలు జీల్చున్నవి. అహో క్షీరావారస్ జనాస సుధాకర వంశ మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య గౌరవం ఉండని ఇట్లా ఉంటుంది ఆ డైలాగ్. సో అలా అది ఇన్స్పిరేషన్ నాకు. సూపర్. ఓకే, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? అప్కమింగ్ మన ఫిలిమ్స్ ఉన్నాయి హీరోగా. నెక్స్ట్ ప్యారడైస్ ఒకటి ఉంది. కొన్ని ఫిల్మ్స్ అడిగారు ఫౌజీ వాళ్ళు కూడా, ఇంకా డేట్స్ రాలేదు, చూస్తున్నా. అఖండాలో కూడా, అఖండ 2లో కూడా ఎలా ఉంది క్యారెక్టర్? దాంట్లో బాగుంటది. ఫస్ట్ ఫుల్ లెంత్ చెప్పారు, తర్వాత స్టోరీకి తగ్గట్టు మళ్ళీ చేంజ్ చేసి ఒక షెడ్యూల్కి అయిపోయింది. ఇంకా ప్యాచ్ వర్క్ ఉంది బ్యాలెన్స్ నాది. అఖండ 1 కంటే అఖండ 2 ఒక 1000 times బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పటిదాకా డైలాగ్ చెప్పారు సీనియర్ ఎన్టీఆర్ గారిది, ఆయన మీరు అఖండ 2లో బాలకృష్ణ గారు చేస్తున్నారు. బాలయ్య బాబు చాలా స్వీట్, చాలా మంచోడు. ఎవడైనా వచ్చి గెలిస్తే ఎవడైనా కొడతాడు, నువ్వు కూడా కొడతావు, నేను కూడా కొడతా. ఆయన చేసేది అది, చాలా మంది కొడతాడు. బాలయ్య బాబు అంత మంచోడు ఇండస్ట్రీలో ఎవరు లేరు. అంత డౌన్ టు ఎర్త్ పర్సన్, అందరితో హ్యాపీగా మాట్లాడతాడు. వాళ్ళని కొడతాడంట, వీళ్ళని కొడతాడంట, మేకప్ వాళ్ళని కొడతాడంట. మేకప్ వాడు పని చక్కగా చేయకపోతే ఎవడైనా కొడతాడు. నువ్వు షార్ట్ లో కరెక్ట్ షార్ట్ లో ఉన్నప్పుడు నువ్వు వచ్చి టచ్ అప్ చేయకపోతే తిట్టరా? తిడతాంగా. రెడీ అయ్యి కూర్చుంటారు కదా, రెడీ అయ్యి ప్రొడ్యూసర్ అన్ని లక్షలు పెట్టి ప్రతి షార్ట్ రెడీ అన్నప్పుడు వచ్చి టచ్ అప్ చేయకపోతే తిడతారు ఎవరైనా. చెమట వస్తుంటది, షార్ట్ బై షార్ట్ అందులో రికార్డ్ అవుతుంటది. సో వాళ్ళ పని వాళ్ళు చక్కగా చేసుకోమని చెప్తాడు. చాలా అంటే చాలా మంచోడు మా బాలయ్య బాబు. జై బాలయ్య. మిమ్మల్ని చూసినప్పుడు ఏమైనా కాంప్లిమెంట్ ఇచ్చారా గడ్డాలు మీసాలకు? అంటే ఆ సీన్ కొంచెం దేవుడు అది సంబంధించినప్పుడు నన్ను గుర్తుపట్టలే. మీరు రోజు మెసేజ్ చేస్తుంటా వీక్లీ కానీ నేను పలానా అని చెప్పి ఆల్మోస్ట్ అనుకున్నారేమో. కొంచెం జోకులు చేసుకున్నాం, బాగానే ఉండే. ఆ ఇంటరాక్షన్ ఎక్కువ చేయలే, అంత టైం దొరకలేము. ఆయన గెటప్ లో ఉంటారు, మేము గెటప్ లో. ఇంకోటి గెటప్ లో ఉన్నప్పుడు నేను ఫోటోలు తీసుకున్నాను. అది నా ప్రొఫెషనలిజం. పర్మిషన్ కాదు, నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఒక్కొక్క పోస్టర్ ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. అందుకని చెప్పి ఎక్కడో ఎవడు తీస్తాడో అని చెప్పేసి అవన్నీ తీయలే అనమాట. లేకపోతే ఫోటో 2 నిమిషాలు దిగవచ్చు. నేను ఎప్పుడు ఎవరితో ఫోటోలు దిగను. ఓకే, దిగారు. ఇంత వర్క్ చేసిన అన్ని హీరోస్ లో బెస్ట్ హీరో ఎవరు మీకు క్లోజ్? అందరు బెస్ట్. బాలయ్య బాబు గారు, ఎన్టీఆర్ గారు, ప్రభాస్, అందరు చాలా మంచి వాళ్ళు. ఎవరిది వాళ్ళు ఇండివిజువాలిటీ. ఈయన వేరే, ఆయన వేరే, ఈయన వేరే, అందరు మంచోళ్ళు. ఎవరు వాళ్ళు అవుతుంటారు. కానీ మన తెలుగు దాంట్లో కూడా హిందీ వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఎందుకు చెప్పు? అంటే మార్కెట్ కోసమా, ప్యాన్ దానికోసం? ఇప్పుడు దాకా అన్ని చెప్పా కదా, ఇది కూడా ఉంటది. తెలుగులో తీస్తున్నాం అనుకో, ఇక్కడ వాళ్ళని పెట్టుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ప్యాన్ ఇండియా ఫిలిం, తమిళ నుంచి ఒకళ్ళని, కన్నడ నుంచి ఒకళ్ళని, మలయాళం నుంచి ఒకళ్ళని, హిందీ నుంచి ఇద్దరిని, తెలుగు నుంచి వీళ్ళని పెట్టుకుంటారు. ఎందుకంటే నీకు నార్త్ వాళ్ళకి నచ్చాలంటే నార్త్ ఒక ఆర్టిస్ట్ ఉండాలి, కన్నడ నుంచి ఒక ఆర్టిస్ట్ ఉండాలి, మలయాళం నుంచి ఇవన్నీ బిజినెస్. ఒక ప్యాన్ ఇండియా చేసేటప్పుడు రేపు నేను చేశాను నన్ను చూడండి అని చెప్పి నువ్వు కన్నడకు పోతే చూడరు. వాళ్ళ ఆర్టిస్ట్ ఉంటే చూస్తారు. సొంత అది ఉంటుంది కదా లోకల్ అనేవి. మనది ఎట్లా అనిపిస్తుందో వాళ్ళది కూడా అట్లా ఉంటుంది అనమాట. అందుకని చెప్పి ఓన్లీ ప్యాన్ ఇండియా కోసం అని వీళ్ళందరినీ కలిపి ఒక ఫిలిం చేసి ప్యాన్ ఇండియాగా రిలీజ్ చేస్తారు. అది ఒక్కటే ప్రాసెస్. సూపర్. ఏదైనా వేరే లాంగ్వేజెస్ లో చేశారన్నా మూవీస్? ఇది ఒక తెలుగేనా? మనం చేసేదే ప్యాన్ ఇండియా, వేరే లాంగ్వేజ్ లో చేయాల్సిన అవసరం లేదు. అంటే దానికన్నా ముందు అంటే ఇప్పుడంటే ప్యాన్ ఇండియా వస్తున్నాయి, కొన్ని ఆఫర్స్ కూడా వస్తాయి కదా మనకి. వచ్చినాయి కానీ లాక్డౌన్ టైంలో అన్ని ఆగిపోయినాయి. కానీ కొంచెం కొన్ని ఒక 2-3 డైలాగులు కన్నడ డైలాగ్స్ వచ్చా అంతే. భాష అంత రాదు, అర్థమవుతుంది.
ఒక డైలాగ్ ఒకటి అయితే నేర్చుకున్నా, అంటే సొంతంగా ఎవరు చెప్పారు. ఓకే, కన్నడ భర్తే అన్నమాట. స్వల్ప స్వల్ప గుర్తు. స్వల్ప స్వల్ప, ఓకే. ఆ స్వల్పలో ఒక స్వల్ప. ఆ, ఏంటి స్వల్ప? ఇయో కన్నడ డైలాగ్ స్వల్ప. అమ్మ అది కూడా పెద్దదే. అవునా? ఆ. కన్నడ వాళ్ళు కూడా చూస్తారు మళ్ళీ ఇది. ఒకటే ఇంటర్వ్యూలు అన్ని చెప్పేసి ఎట్లా ఆయన. ఇప్పటిదాకా కన్నడ వినలే మీ నుంచలే మేము. సర్లే నీకోసం చెప్పి. ఓకే, థ్యాంక్ యూ. కురుక్షేత్రంలో రవిశంకర్ గారి డైలాగ్ ఉంటుంది. ఓకే రవిశంకర్ గారు చాలా బాగా చెప్తారు, నాకు అది కూడా ఇష్టం బాగా. ఓకే. ఆయన శకుని క్యారెక్టర్ వేసి శబ్దం చేస్తాడు. వాళ్ళ తమ్ముళ్ళు అందరు చచ్చిపోతారు, అన్నలు తమ్ముళ్ళు అందరూ. ఆ సీన్ ఎట్లా తీసిరంటే, శకుని ఒక్కడు బతుకుంటే చాలని చెప్పి అందరు ఒక్కొక్క మెతుకులు ఒక ముద్ద కలిపి శకునికి ఇస్తారు. శకుని అంత తెలివి ఉన్నోడు లేడని. కౌరవులు 100 మంది, వీళ్ళు 100 మంది. అందరు ఒక్కొక్క రోజు చచ్చిపోతారు. లాస్ట్కి వాళ్ళ నాన్న చచ్చిపోతారు. అందరు రోజుకి ఒక ముద్ద పెట్టి ఆయన్ని కాపాడుతారు, శకునిని. శకుని ఒక్కడు ఉంటే చాలు, మన అందరం పోయినా పర్లేదు. వాళ్ళ నాన్న హస్తిపంజరం అయిపోయి చనిపోయి పాచికలిస్తాడు. ఇచ్చినప్పుడు పట్టుకొని శబదం చేస్తాడు. విశ్రాంత విస్తార యశో విశాల విరాజిత భూమండల దొలకండ కీర్తి ప్రతాప పూరిత నిత్య సస్యశ్యామల ఝరి వనసరి మృగఖగ ನರ್ತಿತ ಸಹಸ್ರ ಗಾವುದ ವಿಸ್ತೀರ್ಣವಾದ ಈ ಗಾಂಧಾರ ದೇಶದ ಸತಸುಜರನುಜ ಶಕುನಿ ನಾಮಾಂಕಿತನಾದ ನಾನು. ನಿಷ್ಕಾಮ ನಿಸ್ಪೃಹ ನಿರಾಳರಾಗಿ ಸತತವು ಸುಮಧುರ ಸಂಗೀತ ಸಾಹಿತ್ಯ ಸಡಗರ ಸಂಭ್ರಮಗಳಿಂದ ಸುಬುದ್ಧಿಯ ಸುಜನರ ಸುವರ್ಣ ಭೂಮಿಯಾದ ಈ ಗಾಂಧಾರ ದೇಶದ ರಾಜಕುಮಾರನಾದ ನಾನು. ಈ ಕ್ಷಣದಿಂದಲೇ ಕುಟಿಲ ಕೊಚ್ಚಿತ ಕುಬುದ್ಧಿಯಿಂದ ಕುರುಕುಲ ಸಂಹಾರದ ಕ್ರೌರ್ಯ ಕಾರ್ಯ ಕಾರಣಕ್ಕಾಗಿ ನಿನ್ನ ಮಾತುಗಳನ್ನು ಚಾಚು ತಪ್ಪದೆ ಪಾಲಿಸಿ ಆ ಅಖಂಡ ಭೂಮಂಡಲಾಧೀಶನೆಂದು ವೆಗುತ್ತಿರುವ ಬಲಾಢ್ಯ ದುರ್ಯೋಧನನ ಸೊಕ್ಕಡಗಿಸುವುದು ಸತ್ಯ ಸತ್ಯ ಸತ್ಯವೆಂದು ಪ್ರಮಾಣಿಸುತ್ತೇನೆ. లాస్ట్ లో నవ్వు బాగుంది. అంత డైలాగ్ అది రావడం కూడా చాలా అది. ఇది మీనింగ్ ఫస్ట్ తెలియదు నాకు. తర్వాత ఫిలిం మళ్ళీ ఒకసారి ఆ డైలాగ్ చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఇంత ఇంత గొప్పవాడినైనా నేను, మా కురుకుల సామ్రాజ్యం, మా గాంధార సామ్రాజ్యంలో పెద్ద నేను, మీ వల్ల నా ఇదేంది, నా ఈ పాచికల వల్ల మీ కౌరవులు నన్ను నాశనం చేస్తా అని చెప్పి కావాలని పోయి వాళ్ళతో జాయిన్ అవుతాడు దుర్యోధనతో. అది అది మొత్తం మిమ్మల్ని నాశనం చేస్తా అనేది శపథం అనమాట. ఓకే ఓకే, సూపర్ అండి. కానీ కన్నడ మాట్లాడడం కొంచెం లాంగ్వేజ్ కూడా, కానీ అసలు మీరు అవలీలగా ఇట్లా వెళ్ళిపోతుంది. తెలుగు లాగానే మాట్లాడారు. ఓ చాలా డైలాగ్స్ చాలా. ఓకే, ఓన్లీ కన్నడ ఇంకా వేరే ఒక్కొక్కసారి ఏమన్నా మనం ఏమన్నా తినొచ్చినప్పుడు ఒక్కొక్కసారి అట్లా వెళ్ళిపోద్ది. అచ్చా అచ్చా, కొంచెం అట్లా వెళ్ళిపోద్ది. ఒక కన్నడ ఇంకా వేరే లాంగ్వేజెస్ ఏమైనా వచ్చా? వేరే లాంగ్వేజ్ లో పెద్ద డైలాగులు లేవు. డైలాగ్స్ లేకుండా భాష వచ్చా? రాదు. హిందీ ఓకే, హిందీ ఇంగ్లీష్ తెలుగు కన్నడ స్వల్ప. తమిళ్ ఇప్పుడిప్పుడే మనోళ్ళు షూటింగ్లలో కొంచెం కొంచెం రోమన్ ఎంట్రీ అంతే. మీకు ఫ్రెండ్స్ ఎవరు ఇండస్ట్రీలో క్లోజ్ ఫ్రెండ్? అందరు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. ఓకే, ఎలా ఫీల్ అవుతారు అంటే చూడంగానే భయపడతారు ఫస్ట్, మాట్లాడిన తర్వాత అరే మనోడ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎంత ఫీలింగ్ ఉన్నా ఉంటదా భయం, గౌరవం భయం. అది వేరే, ఫస్ట్ ఉన్న భయం కొంచెం ఫ్రీనెస్ వచ్చేస్తుంది కదా, వస్తుంది కదా, మనం సంపుకొని తినాం కదా. అన్ని మూవీస్ చేస్తున్నప్పుడు కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ కూడా జరుగుతుంటాయి. అలాంటి ఏమైనా జరిగిందా? ఫన్నీ అంటే ఒక ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళా, డైరెక్టర్ అందరు మనకు తెలిసి అన్న ఒకసారి రండి అంటే పోయినా. ఒక కో డైరెక్టర్ వచ్చిండు, నేను ఆడ కూర్చొని వచ్చి అందరితో క్యాజువల్గా ఏంటి అంటే ఆడు ఉన్నదే గింత, వాడికి గింత ఉన్నాను వాడికి అర్థం కావట్లేదు, ఎక్కువ చేస్తున్నాడు. వచ్చిన ఏంట్రా ఏంటమ్మా ఏంటి ఏం చేసావు నువ్వు అట్లా మాట్లాడుతున్నావు. వచ్చి నా పక్కన కూర్చొని భుజం మీద ఇట్లా చేసి ఏంటమ్మా వాటిని చూసి కూడా కవరింగ్ చేసుకుంటుండు. ఫస్ట్ ఇట్లా ఉన్నాడు, తర్వాత మళ్ళీ అటు బయట వచ్చేలోపు మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. కూర్చొని ఏంటమ్మా ఏంటి ఇంతకుముందు ఏమేం చేసావు, ఆడిషన్కి వచ్చావా, ఇట్లా చూసిన చేయబెట్టంగానే తీసేసి మళ్ళీ ఇట్లా అనేసి కూర్చున్న తర్వాత ఏంటమ్మా అంటే ఏంది నీ పేరేంటి అంటే నాకు రావణ్ మహారాజు. ఏంది
రావణ్ మహారాజ్ అంటే అది మీరు అదేనా? ఆ. అన్న నమస్తే అన్న, నీకు దండం పెడతా అన్న, తెలవక చేయబెట్టినా అన్న. ఇదే చెప్పి ఆ కోడెంటర్ పిలిచి లేదా తెలియదులే అన్న మీ గురించి చెప్పిండు అనమాట. భలే అనిపించింది అది. తర్వాత ఆడే అన్న నాకు ఈ ప్రాబ్లం ఉంది జర చూసి పెట్టాను. సరే అది. సూపర్ అన్న, నైస్ టు మీట్ యూ, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అండ్ మీ ఉంగరం ఒకటి పెట్టుకోవాలని ఉంది. మీరు నాకు ఏది గిఫ్ట్ ఇస్తా? గిఫ్ట్ పెట్టుకోవడానికి నార్మల్ పెట్టుకోవడం కాదు. పెట్టుకో. అమ్మో, ఏది ఇస్తారు నాకు మీ నుంచి? ఏం చేసుకుంటావు, అన్ని జారిపోతాయి నీకు. ఏంటిది అది చెప్పండి. ఉంగరాలు నువ్వు పెట్టుకున్నా నీకు సరిపోవు. ఓకే, ఇది పెట్టుకున్నానికి వీడికి వస్తుంది, ఇది పెట్టుకున్నానికి ఇట్లా ఇట్లా అయిపోద్ది, అన్ని అట్లే ఉన్నాయి. కాబట్టి ఒకసారి పెట్టుకున్నా అంటే పెట్టుకొని చూడు. ఒకటి అండి, థ్యాంక్ యూ. లాస్ట్ టైం ఒకటి కొడితే అది వంగిపోయింది. అది కొట్టింది ఇచ్చారా ఇప్పుడు నాకు? అగో వంగిపోయింది. ఓకే, ఇది ఏదో ఎంత ఉంటుంది అనేది 5 ఉంటుందా? ఏది 5 తులాస్ ఉంటాయి. 2 తులాస్. రావణన్న మహారాజ్ కనిపిస్తాయి పెద్దగా, కానీ తక్కువ వెయిట్ లో చేపిస్తాం. ఓకే, అందరికి రాదు. అది కూడా ఇచ్చేయన్న, ఈ చెయ్యి ఏడుస్తుంది మళ్ళీ. ఇది కూడా పెట్టుకో, అన్ని పెట్టుకో. ఒక నిమిషం నువ్వు రావణ్ మహారాజ్ అయిపోయి ఇది కూడా బెండ్ అయిపోయింది. చూడు ఎంతమందిని కొట్టావన్నా అసలు? అవి నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇంత మంచిగా ఉన్నాం మనం, ఎవరు వచ్చి గెలికి బూపి రాదు. రావణ్ మహారాజ్ గారి అన్నది ఉంగరాలు నేను పెట్టుకోవడం జరిగింది. చూడండి ఎలా ఉంది. కొట్టాడట, చాలా ఉన్నాయి. ఇగో బెండ్ అయినే ఉన్నాయి, అన్ని బెండ్ అయినే ఉన్నాయి. ఎంతమంది దీనికి బలి అయ్యారు పాపం. అట్లా ఉండదు, ఇట్లా ఉంటది. ఇట్లా ఉంటే మళ్ళీ నాకు వస్తుంది నొప్పి. ఏక్ బైరీ. అన్ని బెండ్ అయి ఉన్నాయి. అవును, సూపర్ అండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీ నుంచి ఇంకా తెలుసుకోవాలి మనకు సమయం లేదు కాబట్టి. అసలు కూర్చుంటే గనక మీరు అన్నట్టు పేజెస్ రాయడం, పేజెస్ అయిపోతాయి కానీ మన కథ అయిపోతుంది కదా. సూపర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీలాంటి ఆర్టిస్టులు ఇంకా మంచి మూవీస్ చేయాలి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కూడా పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలి, యాంకర్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలి. నీకు కావాల్సిన సపోర్ట్ నేను చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే హిట్ టీవీ ప్రేక్షకులకు రావణ్ మహారాజ్ నమస్కారం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.